మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్‌లతో మీ సిరిమల్లె చీరలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భోలేనాథ్ యోగి స్వామీజీ. ఆయన అనేక ప్రాంతాల్లో తపస్సులు చేసి వచ్చినటువంటి మహానుభావులు. చాలా చిన్న ఏజ్‌లోనే తత్వాన్ని వంటబట్టించుకున్నటువంటి వ్యక్తి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. లక్కీగా చాలా విషయాలు ఇప్పుడు మనతో ఆయన షేర్ చేస్తారు. స్వామి నమస్తే. మహాదేవ్. స్వామి చాలా చిన్న ఏజ్ మీది చూస్తుంటే అర్థమవుతుంది. ఈ ఏజ్‌లో మీరు అసలు ఎందుకు ఈ రూట్‌లోకి రావాల్సొచ్చింది? అంటే చిన్నప్పటి నుంచే కొద్దిగా ఈ ఆధ్యాత్మికత వైపు మనస్సు కొంచెం లగ్నమై ఉండేది అప్పుడప్పుడు. ఓకే. తర్వాత కొన్ని సందర్భాల్లో మాకు ఉపనయనం చేస్తారు. ఓహ్! గాయత్రి మంత్రోపదేశం ఓకే. చేస్తాం. ఓకే. ఆ గాయత్రి మంత్రోపదేశం చేసిన తర్వాత నాకొచ్చిన డౌట్ ఏంటంటే అసలు ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటి? అది తెలుసుకోవాలనే కుతూహలం పెరిగింది. ఓకే. దాని తర్వాత సనాతన ధర్మంలో మనకి చిన్నప్పటి నుంచి కూడా ప్రతి పండగలకి ఏదో ఒక భగవంతుడిని అనేక విధాలుగా ఆరాధించటం అనేది మనకి అనేక సంవత్సరాల నుంచి వస్తుంది. హుహుహు. ఈ సనాతన ధర్మం కేవలం అసలు ఈ రిచువల్సేనా, దీని వెనకాల ఇంకేమైనా ఉందా అనే క్యూరియాసిటీ డెవలప్ అయింది. దాంతో పాటుగా సరే నా దైనందిక జీవితం నడుస్తూనే ఉంది, ఒక పక్క ఇది నడుస్తూ ఉంది. ఒకానొక టైంలో నా అదృష్టవశాత్తు కొంతమంది మహానుభావుల్ని అడపాదడప ఓకే. వాళ్ళని కలవటం, నాకున్న చిన్న చిన్న అప్పటి నా బుద్ధి పరిపక్వతను బట్టి నేను నాకున్న సందేహాలని వారిని అప్రోచ్ అయ్యి వారి యొక్క సూచనల మేరకు కొన్ని డౌట్స్ తీర్చుకోవటం, ఇంకా లోతైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయటం. అట్లా కేవలం నా యొక్క పరిశోధనే కాకుండా అసలు యోగులు ఎట్లా ఉంటారు, అసలు వాళ్ళు యోగులుగా ఎందుకు మారారు, వీటికి కారణాలు ఏంటి అనేది తెలుసుకునే క్రమంలో నాకు అర్థమైంది ఏంటంటే ఇవి ఈరోజు ఏదో ఒక సంఘటన ద్వారా జరిగేది కాదు. అనేక జన్మల యొక్క సాధన ఫలితంగా కొంతమంది సడన్గా అట్లా బ్లాసమ్ అవుతారనమాట. వాళ్ళ మనసులో వాళ్ళకే తెలియకుండా ఏర్పడిన వాసనలు అనమాట. ఆ వాసనలు ఉండటం వల్లనే వాళ్ళు అట్లా అవుతారనేది తెలిసింది. తర్వాత నేను డిసైడ్ చేసుకుంది ఏంటంటే కొన్ని సంఘటనల ఫలితంగా నా జీవితంలో ఇదే నాకు అల్టిమేట్ అని చెప్పని నేను డిసైడ్ చేసుకొని ఈ మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది, ఆధ్యాత్మిక మార్గాన్ని. ఎంత ఏజ్‌లో ఇలా ఎళ్ళిపోయారు మీరు? ఏం చదువుకున్నారు అసలు? ఇంగ్లీష్ చదివే చదువుకున్నాను. 2009 నుంచి నేను కొంచెం డీప్గా వెళ్ళానండి ఇందులో. తర్వాత 2015 నుంచి నేను అనేక మంది గురువుల దగ్గర వివిధ రకాలైన సాధనలు చేయడం జరిగింది. యోగం కావచ్చు, లేకపోతే వేరే దక్షిణాచారానికి సంబంధించిన తంత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా చేయటం జరిగింది. ఇంకా కంప్లీట్గా ఈ హఠయోగము, ఓహ్! రాజయోగము, కుండలిని యోగము, తంత్రశాస్త్రము, మంత్రశాస్త్రము, వీటిల్లో కొంచెం ప్రావీణ్యం సంపాదించుకునే ప్రయత్నంలో అనేక మంది గురువుల యొక్క సహకారం వల్ల కొంచెం అందులో వెళ్ళటం జరిగింది. మీరేదో బాగా చదువుకున్నట్టు అనిపిస్తుంది స్వామి. ఆ, ఏం చదువుకున్నారు? పర్వాలేదు చెప్పండి. ఇంగ్లీష్ చదివాను. ఇంగ్లీష్ చదివి ఏం చదువుకున్నారు? అది చెప్పను. చెప్పరా? సరే. మంత్రాలు, తంత్రాలు ఇవన్నీ అసలు నిజంగా ఉంటాయా? ఉన్నాయండి. అంటే చిన్న లాజిక్ ఏంటంటే అవి ఒకవేళ అందులో నిజం లేకపోయి ఉంటే కనుక కొన్ని వేల సంవత్సరాల నుంచి మన దైనందిక జీవితంలో వాటి యొక్క ప్రభావం ఏమాత్రం లేకపోతే ఇవాళ ఎవడు పూజ చేయడు. అంతే కదండి, చిన్న లాజిక్. రెండోది, మంత్రం అంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర. ఎవరైతే దాన్ని నిరంతరం మననం చేస్తూ ఉంటారో వాళ్ళని అది త్రాయతే అంటే రక్షించుదు. మంత్రం చేసే వాళ్ళని ఖచ్చితంగా అది రక్షిస్తుంది. నా అనుభవంలో నేను ఖచ్చితంగా కొన్ని యాక్సిడెంట్స్ నుంచి రక్షించబడ్డాను. దాని తర్వాత చాలా అపాయాల నుంచి నాకు రక్షణ లభించింది. తాంత్రిక విద్యలు కూడా ఉంటాయా స్వామి? తాంత్రిక విద్యలు అంటే నేటి కాలంలో కొంతమంది వల్ల దానికి ఒక నెగిటివ్ కలర్ ఏర్పడింది, కానీ తంత్రాకి పాజిటివ్ యాంగిల్ ఉంది, నెగిటివ్ యాంగిల్ ఉంది. తాంత్రిక విద్యలు ఉన్నాయి. అవి మన దైనందిక జీవితంలో సుఖశాంతుల కోసం ఉపయోగించుకునే ఒక నాలెడ్జ్, టెక్నికల్ అప్లికేషన్ ఆఫ్ మంత్రశాస్త్ర తంత్ర అంటే. అలా నేర్పించే వాళ్ళు ఉన్నారా ఇప్పటికీ? ఉన్నారండి. అది బెనారస్ ఒకటి, అంటే కాశీ, ఓకే. కామాఖ్య, జార్ఖండ్లో రాజ్గర్ జంగిల్స్ దగ్గర చిన్నమస్త ఆలయం ఒకటి ఉంది, దాని దగ్గర ఉజ్జయిని, శ్రీశైలము, ఓకే. అక్కడ ఇప్పటికీ అందులో ఉత్తీర్ణులైన మహానుభావులు ఉన్నారు. కానీ ఓహ్! వాళ్ళు దొరకటం, వాళ్ళ దగ్గర మనం అభ్యసించడం అనేది మన యొక్క అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కవచంగా ఒక బ్యాచ్ ఉంటుంది, వాళ్ళ దాకా ఒక బ్యాచ్ మనల్ని బోనిరు. ఆ బ్యాచ్ ఎవరంటే దొంగ బాబాలు, దొంగ తాంత్రికులు. విద్యలలో ఏదో చిన్న చిన్న మిరకిల్స్ సాధించి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కనబడరు. వాళ్ళేమో మిరకిల్స్ ఏం చూపెట్టరు అంత తొందరగా. ఓహో! వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరు కొత్తగా వచ్చినా కానీ వాళ్ళకి ఏదో ఒకటి చూపించేసి వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు.
సో వీళ్ళు ఇక్కడే లాక్ అయిపోతారు. ఓకే ఓకే. నిజమైన అభ్యాసం చేద్దాం అనుకున్న వాళ్ళే వాళ్ళ దాకా వెళ్ళగలరు, లేకపోతే ఇక్కడ వీళ్ళ దగ్గర లాక్ అయిపోతారు. మీరు ఎక్కడెక్కడ చేశారు స్వామి తపస్సు? ముఖ్యంగా కాశీ, శ్రీశైలము, పూరి, ఈ 3 క్షేత్రాల్లో ఎక్కువగా చేశాను. ఇంకా మిగతా కొన్ని కొన్ని. మీ ఆరాధ్య దైవం ఎవరు? శివయ్యనా? శివుడు, ఇంకా వేరేవి చాలా ఉన్నాయి. శివుడే మెయిన్ ఇంట్రెస్ట్. ఎక్కువ బాబాలకి, మాంక్స్కి, లేకపోతే ఇట్లా సన్యాసుల్లాగా అయిపోయే వాళ్ళకి అందరికీ కూడా ఆయనే ఎక్కువ దైవంగా ఎందుకు భావిస్తారు శివయ్యనే? కేవలం శివుడు అనేది ఎక్కడా లేదు, అందరినీ పూజిస్తూనే ఉంటారు. శివుడు కొంచెం నిరాకారానికి సంబంధించిన ఎక్కువగా ఉంటుంది అన్నమాట శివుడి తత్వంలో. అన్ని దేవతామూర్తులకి చేతులు, కాళ్ళు, ఆయుధాలు ఇవన్నీ ఉంటాయి. అమ్మవారు కావచ్చు, విష్ణువు కావచ్చు, ఇవన్నీ. స్వామి ఒక శివుడు అంటే నిరాకారం అంటే డైరెక్ట్ దాన్ని పట్టుకోలేము, కానీ ఇన్ బిట్వీన్లో కూడా ఆయన ఉంటాడు. శివలింగం ఉంది, దానికి చేతులు, కాళ్ళు, ఆయుధాలు ఉండవు. లింగాకారం ఉంది, తల, మొండ ఇవన్నీ ఏమి ఉండవు. అది రూపం కాదు, కొన్ని కంప్లీట్ అసలు రూపమే లేదనుకుంటామా, కానీ ఒక రూపం ఉంది. అందుకనే దాన్ని ఇన్ బిట్వీన్ ట్రాన్సిషన్ స్టేట్ ఆఫ్ అప్లికేషన్లో దాన్ని అరూప రూపి అని చెప్పని అంటారు శివలింగాన్ని. అరూప రూపి. ఆ శివుడు అంటే ఏంటంటే ఈ రూపముల నుంచి నిరాకార చైతన్యంలోకి వెళ్ళటానికి ఒక బ్రిడ్జ్ లాగా ఉపయోగపడుతుంది ఆ శివలింగం. ఓకే ఓకే. అందుకనే దాని ట్రాన్సిషన్ ఫేస్. స్వామి ఈ రూట్లో రావడానికి మీ ఇంట్లో ఒప్పుకున్నారా? ఖచ్చితంగా. అవునా? ఒప్పుకుంది, అసలు రాకూడదు. అమ్మ నాన్నగారు అందరూ సపోర్ట్ చేశారా? నాన్నగారు లేరు, వాళ్ళు ఆయన శివకి చెందారు. అమ్మగారు ఒప్పుకున్నారు. మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు? మళ్ళీ వెళ్ళిపోతారా? నా మిత్రులు కొంతమంది, కొంచెం నేనేదో యోగాభ్యాసం చేస్తుంటే కొంతమందికి ఏదో చిన్న చిన్న క్రియలు చేయించానండి తెలిసిన వాళ్ళకి. అది వాళ్ళకి నచ్చింది. ఇంకా కొంతమందికి మీరు కొన్నాళ్ళు ఇక్కడ ఉండి చేయించవచ్చు కదా అని చెప్పని, నేను చలికాలంలో కాశీలో ఉండలేదు, అక్కడ కొంచెం చలి ఎక్కువగా ఉంది, మా అమ్మగారికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందని చెప్పని నేను ఇటు సౌత్ ఇండియాకి మళ్ళీ. అమ్మగారు కూడా మీతో పాటే ఉంటారా? అయితే నేను ఇటు వచ్చినప్పుడు నా ద్వారా కొంతమందికి కొన్ని క్రియలు చేయించేవాళ్ళు. అంటే మేము పేగులు క్లీనింగ్, ఫుడ్ పైప్ క్లీనింగ్, ఈ శంఖ ప్రక్షాళనని, దాని తర్వాత ఈ చాలా యోగాభ్యాసాల్లో కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చేవాడిని నేను యోగా తోటి. మరి యోగా చెయ్యలేని వాళ్ళు అనారోగ్యం పాలైతే అప్పుడు పరిస్థితి ఏంటి స్వామి? మంత్రదీక్ష ఇచ్చేవాడిని. అది కూడా చేయలేకపోతే వాళ్ళ పార్ట్నర్స్ చేయొచ్చా? చేయొచ్చు. అంటే భర్త చేయలేకపోతే భార్య, భార్య చేయలేకపోతే భర్త, ప్రొవైడెడ్ నిజంగానే వాళ్ళు చేయలేకపోతే. నిజంగా చేయలేని పరిస్థితి అయితేనే నేను అనేది. చేయొచ్చు. అట్లా కూడా దానికి రిజల్ట్ ఉంటుందా? ఇట్ వర్క్స్. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ ఉంది, చెప్పండి. ఒక ఫ్యామిలీ మ్యాన్ శృంగేరిలో చంద్రశేఖర భారతీ స్వామి వారు అని చెప్పి 34వ జగద్గురు శృంగేరి పీఠానికి, ఆయన దగ్గరికి వెళ్తే గృహస్థుడికి ఏంటంటే వాళ్ళ ఆవిడకి అనారోగ్య సమస్య ఉంది. ఆయన ఆంధ్రాకి చెందిన వ్యక్తి. ఓకే. ఈయన స్వామివారిని అడిగారు, మా ఆవిడకి ఇట్లా అనారోగ్యం ఉంది, ఏదన్నా చెప్పండి స్వామి అని చెప్పుంటే, నువ్వు వేదం చదువుకున్న బ్రాహ్మడివి, అసలు నువ్వు నన్ను అడగచ్చా, రుద్రాధ్యాయం ఉంది కదా, దాన్ని మంచిగా జపం చేసి మీ ఆవిడకి తీర్థంగా ఇస్తే సెట్ అవుతుంది కదా అంటే, మా ఆవిడ ఆంధ్రదేశంలో ఉంది, నేను ఇప్పుడు కర్ణాటకలో ఉన్నాను, మరి ఎట్లా కుదురుతుంది అని చెప్పాను. ఏముంది, మంత్రం అనేది సర్వ చైతన్యం కదా, అది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళటానికి దానికి బస్ టికెట్ అవసరం లేదు, ఆ శక్తి ఎట్లయినా ట్రావెల్ అవుతుంది, నువ్వు మీ గోత్రనామాలు అవన్నీ చెప్పేది దానికోసం కదా, అది ఫలితం వర్తిస్తుంది అని చెప్పి స్వామి వారు చెప్పారు. సో వీ కెన్ టేక్ దట్ యాస్ ఆథెంటిక్ థింగ్ అనమాట. ఎందుకంటే ఆయన చెప్పిన ఆయన మామూలు వ్యక్తి కదా, ఆయన సాక్షాత్ శివుడు. ఎక్కడ ఉంటారు స్వామి ఆయన ఇప్పుడు శరీరం విడిచారు కానీ ఆయన శృంగేరి జగద్గురువులు అండి. వాళ్ళ అందరూ ఉంటారు, శంకరాచార్యులతో సమానమే. అది శివుడే మానవ రూపంలో వచ్చినట్టు వాళ్ళు ఏం చెప్పారంటే అది ఫైనల్. నిజంగా అనారోగ్యం పాలైన వాళ్ళకి, లేకపోతే ఏదన్నా బాగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కడ చూడలేదు కానీ విన్నాను నేను, బాగా అసలు ఇంకొక కొద్ది రోజుల్లోనే చనిపోతారు అనుకున్న వాళ్ళను కూడా కొంతమంది మాంక్స్ బ్రతికించినటువంటి సందర్భాలు ఉన్నాయి అని విన్నాను నేను. అవును, యుక్తేశ్వర్ గిరి అని చెప్పి పరమహంస యోగానంద క్రియాయోగ గురించి విన్నారు? విన్నానండి. దాన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది పరమహంస యోగానంద స్వామి. వాళ్ళ యొక్క గురువు గారు, ప్రత్యక్ష గురువు స్వామి యుక్తేశ్వర్ గిరి. ఆయన పరమహంస యోగానంద దీక్ష తీసుకోక ముందు ముకుంద ఆయన పేరు. ఓకే. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఆ ముకుంద వాళ్ళ ఫ్రెండ్ చనిపోయాడు ఆల్రెడీ. ఈయన వచ్చి ఆ నోట్లో ఏదో నూనె పోస్తాడు, నూనె పోసి ఇట్లా టచ్ చేయగానే ఆయన బతుకుతాడు. ఇది మీరు ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి అనే బుక్ లో చదవచ్చు, ఒక యోగి ఆత్మకథ, తెలుగులో. ఎన్ని సంవత్సరాల క్రితం స్వామి ఈ సంఘటన? రీసెంట్లీ ఐ థింక్ సో 50 years బ్యాక్ అనుకుంటా. తర్వాత ఇంకా చాలా అనేక మంది చేశారు. ఎందుకంటే మన
పుట్టపర్తి సాయిబాబా ఉన్నారా, సత్యసాయిబాబా, అవును సార్. ఆయన అందరూ ఇలా అంటే విభూది వస్తుంది అంటారు కదా, అవును స్వామి. అదే అందరికీ తెలుసు. ఆయన ఇలా అంటే కూడా ఒక ఒక మౌంటైన్ అంత విభూది వచ్చేది. ఇది బయట అందరికీ తెలియదు. ఆయన సిద్ధపురుషుడే. అయితే ఆయన సమాధి చెందిన తర్వాత ఆయన సమాధి మీద ఆయన విభూది మొత్తం పోసేశారు. ఒక వ్యక్తి ఓకే. ఇంత విభూది తెచ్చుకున్నాడు. ఒక వ్యక్తి ఇంకెవరిని ముట్టుకొని ఇవ్వలే. ఆయన కూడా ఎవరికి తెలియకుండా తెచ్చుకున్నారు. వారి పేరు నేను చెప్పను. ఓకే. ఓకే. ఆయన ద్వారా ఇంకొక ఆయనకి చేరింది ఆ విభూది. అందులో ఇంత. ఆయనకి ఎంతో కొంచెం డబ్బు కొద్దిగా ఇబ్బంది ఉండేది. ఆ విభూది ఇంటికి వచ్చిన దగ్గర నుంచి లక్ష్మీ కటాక్షం విపరీతంగా పెరిగింది. విభూదికి అంత శక్తి ఉంటుంది. ఆ విభూతిని ఇచ్చిన వాళ్ళే కాబట్టి దీనికంటే ఎక్కువ శక్తి వాళ్ళకు ఉంటుంది, సిద్ధపురుషులు కాబట్టి. సో ఈ రోజుల్లో కూడా సాధ్యమే అయితే అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చడం అనేది సాధ్యమే. అలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అంటే ఎవరో చెప్తే విన్నాను స్వామి నేను అలా. వాళ్ళు కాసేపు మంత్రం చదివితేనే వాళ్ళ ఒంట్లో ఉన్న జబ్బు మొత్తం పోయి అసలు మెడికల్ రికార్డ్స్ కూడా ఏమైంది, ఇంతకు ముందు ఇలా ఉంది, ఇప్పుడు ఇలా ఎలా అయింది, వాళ్ళే డాక్టర్స్ ఆశ్చర్యపోయారు. నేనైతే ఒకటి విట్నెస్ చేశానండి. అవునా సార్? రామకృష్ణ యతీంద్రులని మా గురువు గారు, ఓకే. ఆయన దగ్గరకు ఒక పిల్లవాడు వచ్చాడు. అతనికి క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ ఉండేది. అయితే గురువు గారు నాకు క్యాన్సర్ ఉంది, ఆయన మీటింగ్ కూడా ఫస్ట్ మీటింగే ఈయనతోటి వచ్చింది కూడా క్యాన్సర్ గురించి, ఆధ్యాత్మికత గురించి గానే కాదు. ఇది నిజంగా జరిగిన విషయం. ఇది తగ్గించాలండి మీరు అంటే, ఈయన కూడా జనరల్గా అంత ఎవరిని అసలు దగ్గర రానియరు, అసలు ఎవరిని కలవరు. అప్పుడు ఎందుకు అట్లా చేశారో తెలియదు. ఏం చేశారంటే ఒక క్లాత్ తీసుకున్నారు, పక్కన ఏదో క్లాత్ ఉంటే దాన్ని ఇలా చింపారు. పోయింది పో అని చెప్పని అన్నారు. ఇంకా మళ్ళీ నాకు కనపడకన్నారు. తర్వాత ఆయన్ని మేము ఫాలో చేసి మేము ఎంక్వైరీ చేస్తే తర్వాత అదే రిజల్ట్స్ అవి చూస్తే లేదు, ఇది నిజంగా జరిగింది. నేను విట్నెస్ చేసిన దాంట్లో ఇవి ఇంకా చిన్న చిన్నవే, ఇంకా చాలా ఉంటాయి. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇది జబ్బులు తీసుకోవటం ఒకటి, అది క్లియర్ చేయటం ఒకటి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కర్మని నలిఫై చేసేటట్టుంటేనో ఇలా చేస్తారు. ఒకవేళ ఆ కర్మ ఖచ్చితంగా అనుభవించవలసే ఉంటుంది అంటే కనుక దాన్ని రెండు రకాలు చేయొచ్చు. ఒకటి, వచ్చే జన్మకి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు, దాన్ని ఆపుతారు ప్రస్తుతానికి. రెండోది, అది కుదరదు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే వచ్చే జన్మలో ఇది గనక ఉంటే వాడు ఆ క్షణమే చచ్చే పరిస్థితి. ఎందుకంటే ఇదే కాకుండా ఇంకా చాలా కర్మ ఉంటుందిగా వాడు భరించాల్సింది. ఒకేసారి తలకాయ నొప్పి, ఒకేసారి మోషన్స్, ఒకేసారి జ్వరము, అన్ని కరోనా, అన్ని రోగాలు ఒకేసారి వస్తే వాడు పోతాడు. కాబట్టి అట్లా బ్యాలెన్స్ చేయడానికి వాళ్ళు, అది కూడా కుదరకపోతే అప్పుడు ఏం చేస్తారంటే, ఆ శిష్యుడు విపరీతమైన సేవ గనక ఈ స్వామీజీకి గనక చేసి ఉంటే గనక ఆ రుణం కట్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తారంటే అది వీళ్ళే అనుభవిస్తారు. ఇవాళ రోజున ఎక్కువగా ఇదే జరుగుతుంది. షిరిడి సాయిలో చూడొచ్చు. ఇది రామకృష్ణ పరమహంస గొంతు క్యాన్సర్ ఆయనది కాదు, రమణ మహర్షికి సర్కోమా ఆయనది కాదు, వేరే వాళ్ళది వీళ్ళు అనుభవించారు. వివేకానందకి 45 రోగాలు ఉన్నాయి, అందులో ఆయనవి కొన్ని మాత్రమే. అట్లా వాళ్ళు తీసుకుంటారు. రాజుగారు అని ఆంధ్రాలో ఉండేవారు, ఇప్పుడు లేరు. వాళ్ళ రిలేటివ్స్లో ఒకరికి జాబ్ కావాలన్నమాట. అయితే ఈయన చేస్తే ఏమవుతుందంటే స్వార్థానికి ఉపయోగించుకున్నట్టుగా ఉంటుంది. విద్య చేయొచ్చు కానీ ఆ రక్త సంబంధీకులకే ఉపయోగిస్తే స్వార్థానికి ఉపయోగించుకుంటున్నట్టని అట్లా ఎథికల్గా అట్లా ఉపయోగించుకోకుండా ఇంకొక పెద్ద ఆయన ఏమన్నారంటే, అయ్యా కొద్దిగా వీరికి నాకు కాస్త చూడండి ఉపాధి, నేను కావాలంటే మీ కర్మలు నాకు దారిపోయండి అని చెప్పని అన్నారు. నేను విన్నాను. అంటే వాళ్ళ దుష్కర్మలు ఏమన్నా ఉంటే వీళ్ళు తీసుకొని దాన్ని నలిఫై చేసుకోగలరు. అలాంటివి ఇప్పటికీ ఉన్నాయి. మనకు అనుభవం లేదు కాబట్టి లేదనుకోకూడదు. అది ఎలాంటిది అంటే, నేను హిమాలయాలను చూడలేదు కాబట్టి అవి లేవు అనుకోవటం లాంటిది. యోగులు కావచ్చు, సాధువులు కావచ్చు, లేకపోతే ఇలా మాంగ్స్ ఎవరైతే ఈ రూట్లో ఉంటారో, అందరూ కాదు, అందులో చాలా మంది ఫుడ్ తినరు, అసలు కేవలం గాలిని మాత్రమే తీసుకుంటూ, కొంతమంది వాటర్ తాగితే కొంతమంది అసలు అది కూడా తీసుకోరు అని విన్నాను నేను. నిజమేనా స్వామి? నిజం. అంటే చాలా తక్కువగా దొరుకుతారు అటువంటి వాళ్ళు. మీకు గిరిబాల అని చెప్పి మళ్ళీ ఒక యోగి ఆత్మకథలో ఒక ఆవిడ ఉంటుంది. ఈవిడ బాగా ఫుడ్ ఎక్కువగా తీసుకునేది అనమాట. వాళ్ళ అత్తగారు ఈవిడ్ని తిట్టేది, ఎప్పుడు తిండి పిచ్చి నీకు అని చెప్పని. ఒకరోజు ఆవిడ అసలు నాకు తిండే వద్దని చెప్పని భీష్మించుకుంది. అయితే ఈవిడ వెళ్ళి ఏం చేసింది, గుళ్ళో కూర్చొని ఏడుస్తూ ఉంది. సడన్ గా ఒక స్వామీజీ వచ్చి ఈవిడకి సూర్యుడి నుంచి డైరెక్ట్ గా ఎనర్జీ తీసుకునే ఒక ప్రాణ విద్యను నేర్పిస్తాడు. అది ఈవిడ ప్రాక్టీస్ చేసి ఆవిడ జీవిత కాలంలో అసలు ఫుడ్ వాటర్ కూడా తీసుకోలేదు. గిరిబాల ఆవిడ పేరు. ఆవిడ్ని పరమహంస యోగానంద కూడా వచ్చి టెస్ట్ చేస్తారు. తర్వాత దేవరహ బాబా, ఆయన దగ్గర మన ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ తండ్రితో వెళ్ళాడు. తర్వాత మన్నీ మధ్యన సోనియా గాంధీ వాళ్ళ పిల్లలతో సహా మన్నీ మధ్యన దాకా కూడా ఆయన శిష్యులే. ఆయన దగ్గర ఒక 650 years బతికాడు ఆయన. ఆయన కూడా ఫుడ్ తీసుకునేవాడు కాదు. ఎందుకు మా రామకృష్ణ యతీంద్రులు కూడా ఫుడ్ తీసుకునేవాడు కాదు. ఎప్పుడో జీవితంలో
1-2 సార్లు వెలగపండు తినేవాడు అంతే. మేము చూసింది అయితే అది. మీ గురువు గారు అది కూడా శ్రీశైలం వచ్చినప్పుడు వెలగపండు తిన్నాడు అంతే. ఇప్పుడు ఉన్నారండి? లేరు. సాధువుల్లో కొంతమంది 300 ఏళ్ళు 400 ఏళ్ళు అలా 100 ఏళ్ళ పాటు బ్రతుకుతారు అని చెప్తున్నారు. నిజమా అది? అలా అవునండి, ఉంటారా? ఉంటుంది. మనం చూడొచ్చా వాళ్ళని? కలవచ్చా అలాంటి వాళ్ళని? వాళ్ళ అవకాశం ఇస్తే కలవచ్చు. అది ఎలా జరుగుతుందంటే ఆ ప్రాసెస్, దేవరహ బాబాని ఇంటర్వ్యూ చేస్తారు ఒకళ్ళు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది ఏంటంటే, యోగంలో మహాముద్ర, మహాబంధ, మహావేద ఉమ్, ఇదొక త్రిపుటి, ఒక సెట్ అన్నమాట. ఇది శరీరంలో రుగ్మతలు తీసేస్తుంది. ఉమ్, వీటితో పాటు కొన్ని అమోఘమైన ప్రాణాయామాలు ఉన్నాయి. ఉమ్, వాటి వల్ల ఏమవుతుందంటే లైఫ్ పెరుగుతూ ఉంటుంది ఉమ్, నిరంతరం. దీంతో పాటు వాళ్ళు కాయకల్ప చికిత్స అని ఉంటుంది. ఉమ్, ఉమ్. ఆ కాయకల్ప చికిత్స చేసుకుంటే వజ్ర శరీరం అవుతుంది. ఇక శరీరానికి ముసలితనం రాదు. ఆ, ఇదేమో ఆయుర్వేదానికి సంబంధించింది. ఆ, ఇంతకుముందు చెప్పిందేమో యోగానికి సంబంధించింది. మంత్రం ద్వారా కూడా చేసుకుంటారు. మంత్రం ద్వారా ఇందాక చెప్పిన రాజుగారు మంత్రం ద్వారా పొందాడు. ఆయన 25 ఇయర్స్ ఆయనకి జుట్టు నెరవలేదు. తర్వాత మీకు ఆఫ్ ద రికార్డ్ నేను ఒక వ్యక్తిని చూపిస్తాను. ఉమ్. ఒక 60 ఇయర్స్ ఉంటాయి, గడ్డం మీసం నెరవల. ఇప్పటికి ఆఫ్ ద రికార్డ్ చూపిస్తాను. వారి పేరు నేను బయటికి చెప్పను. పర్వాలేదులేండి. కాలహరణ విద్య ఉంది ఆయన దగ్గర. ఉహు. కొంతకాలం వాళ్ళు దాని స్టాండ్ బై మోడ్ లో ఉంచుకుంటారు. మళ్ళీ తర్వాత అంటే నేను తెలుసుకుంది ఏంటంటే, వాళ్ళ గురువు వాళ్ళకి ఇచ్చింది ఓన్లీ 25 ఇయర్స్ మాత్రమే. 25 ఇయర్స్ తర్వాతే అది పనిచేయదు. ఓ, వీళ్ళందరూ గురువుల దగ్గర సాధన చేస్తేనే ఇవన్నీ సాధ్యమైతాయి, లేకపోతే కాదు. అస్సలు సాధన లేనిది అయ్యే పనులు కావు. గురువుల దగ్గరే సాధన చేయాలా? వాళ్ళకి వాళ్ళు స్వచ్ఛందంగా ఒక్కళ్ళు ఒంటరిగా చేసుకోవచ్చా సాధన? అంటే అప్పుడు రూట్ మ్యాప్ ఉండదు కదా, ఎలా వెళ్ళాలి ఏమిటి అనేది. సడన్ గా వీడు సాధన చేస్తూ ఉంటాడు, ఏదో అవాంతరం వస్తుంది. అప్పుడు దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలనేది వీళ్ళకి తెలియకపోతే ఇబ్బంది కదా. మరి గురువుల దగ్గర సాధన చేస్తూ కూర్చుంటే వీళ్ళ జీవితం అంతా అయిపోతుంది అక్కడే. మీరు అన్నట్లుగా మాంగ్స్ కి సన్యాసులకి ఏంటంటే, వాళ్ళ జీవితమే వద్దనుకున్న వాళ్ళు అచ్చం అక్కడ కమిట్ అయిపోతారు. మరి ఇంకా అలాంటి వాళ్ళకి ఈ సాధన చేసి ముసలితనం వద్దు, ఇంకోటి వద్దు అని ఎందుకు అసలు? వాళ్ళకి ఇంకా అవసరమే లేదు కదా, వాళ్ళు ఎన్ని వద్దనుకునే కదా వెళ్ళిపోయారు. ఎవరైతే వద్దు అనుకుంటారో, మన మానవ ప్లేన్ పైన ఇమ్మీడియట్ ప్లేన్ దేవతలు కాదు, ఇంకో ప్లేన్ ఉంది, సిద్ధాశ్రమం. శంబాల అని మీరు వినే ఉంటారు. విన్నాను. శంబాల అని ఇట్లాంటివి నిరంతర జీవితం మొత్తం తపస్సుకి అంకితం చేసుకున్న మనుషులు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు భూమి మీద అన్వాంటెడ్ థింగ్స్ ఏదన్నా హ్యాపెన్ అవుతున్నాయి అనుకోండి, ఒక పరిధి దాటి అవి అవుతుంటే వీళ్ళ తపశక్తిని అడ్డేసి అవి వీళ్ళు కాపాడుతూ ఉంటారు. సపోజ్ కరోనా లాంటివి అయి ఉండొచ్చు, ఇట్లాంటివి అనమాట. వీళ్ళ అంత ఎక్కువ ఏజ్ ఎందుకు బతకాలి అంటే కనుక, హిమాలయాస్ లో కొన్ని తపస్సులకి 300 ఏళ్ళు కూర్చోవాలి. కొన్ని మంత్రాలు ఉంటాయి, అవి సాధించాలంటే 300 సంవత్సరాలు చేయాలి. స్వామి బతకాలి కదా. అందుకని ఆ విద్యని సాధించడానికి మరి వీళ్ళు చేయక తప్పదు, బతికే ఉంటారు. ఇంకా కొంతమంది ఏంటంటే, అనేక జన్మలలో అనుభవించాల్సిన కర్మలు, వాళ్ళకి ఎన్లైటన్మెంట్ వస్తుంది, అంటే ఆత్మజ్ఞానం పొందుతారు. అయితే ప్రారంధం ఇంకా, అంటే ప్రారంధం అంటే ఏంటి, ఇల్లు నుంచి వదిలేసిన బాణం, దాంట్లో బ్యాంకులో ఎక్కువ ఉందనుకోండి అమౌంట్, ఇంకా కొన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుంది. వీళ్ళకి నచ్చని విషయం ఏంటంటే, మళ్ళీ గర్భంలోకి దూరటం వాళ్ళకి నచ్చదు. అది ఆ మనిషిగా పుట్టడం ఇష్టం ఉండదు. ఆ గర్భస్థ ఏ జంతువైనా గర్భస్థ నరకం అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు. అది ఇష్టం లేదు కాబట్టి ఆ జన్మలలో అనుభవించాల్సిన కర్మని కూడా ఇదే జన్మలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడే అనుభవించి ఇక అక్కడతో ఇక ఫుల్ స్టాప్ పెట్టేస్తారు, ఇక మళ్ళీ పుట్టరు. వీటికి కూడా చేస్తారు. ఇంకా కొంతమంది అసలు ఇవన్నీ ఉన్నాయా లేవా అని టెస్టింగ్కి వెళ్తారా, చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత ఓన్లీ క్యూరియాసిటీతో వెళ్ళే వాళ్ళు వెక్స్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందరనే వాళ్ళతో పాటు పుట్టిన వాళ్ళు, వాళ్ళ తర్వాత పుట్టిన వాళ్ళందరూ గతించిపోతూ ఉంటే వీళ్ళ మనసు చెలించిపోతుంది. నేనేం చేయాలని చెప్పి వెక్స్ అయిపోతారు. అలా వెక్స్ అయిన వాళ్ళని కూడా నేను కలిశాను. ఈ 300-400 ఏళ్ళు బ్రతికిన వాళ్ళని కూడా కలిశారా స్వామి? ఒక్క ఆయన కలిశాను, వెక్స్ అయిన అతను. ఆయన లైఫ్ ఎంత స్పాన్ అప్పటికి? కొంతమంది ఆయన 600 అంటారు, కొంతమంది 300 అంటారు, కొంతమంది 280 అంటారు. ఎవరికి తెలియదు, అది ఒక అంచనా వేస్తారు అంతే. ఆయన చెప్పలేడు, ఆయన చెప్పడు అసలు. వాళ్ళు అస్సలు ఓపెన్ గారు. ఏది అడిగినా విచిత్రమైన సమాధానాలు చెప్తూ ఉంటారు. స్ట్రైట్ ఆన్సర్ ఎప్పుడు ఎవరికి చెప్పడం నా జీవితంలో నేను, అంటే మహానుభావుల్ని నేను అబ్జర్వ్ చేసింది, మనం ఏదైనా డైరెక్ట్గా 2+2 అంటే వాళ్ళు ఏమంటారంటే 5-1 అంటారు కానీ 4 అని చెప్పరు. విచిత్రంగా చెప్తూ ఉంటారు సమాధానాలు, డైరెక్ట్గా చెప్పరు. అది ఏమిటి అనేది ఆ స్థాయి వస్తే కానీ అర్థం కాదని నేను అర్థం చేశాను. మీరు ఎన్నేళ్ళైంది స్వామి ఇందులో ఉండబట్టి? డీప్గా వెళ్ళింది మాత్రం ఒక 8 ఇయర్స్. ఇంకా ఇందులోనే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా, లేకపోతే ఏమన్నా చేంజ్ అవుదాం అనుకుంటున్నారా? ఇందులోనే అండి, ఇంకా చేంజ్ అయినా కూడా కుదరదు. మీ ఏజ్ ఎంత స్వామి?
33. మీరు బాగా చదువుకున్నట్టున్నారు, చాలా చిన్న ఏజ్, కానీ ఎందుకు మీకు ఈ రకమైనటువంటి తత్వబోధన వైపు వెళ్ళాల్సి వచ్చిందో అర్థం కావట్లేదు అసలు. అంటే అందరూ ఏమనుకుంటారంటే ఇందులో ఏదో జీవితం ఏమీ లేని ఒక డ్రై సబ్జెక్ట్ అనుకుంటారు. ఇందులో సుఖాలు లేవని, ఇందులో సంతోషం లేదని సంతోషం లేదని, ఎస్, అనుకుంటారు కదా. ఇందులో సంపాదన ఉండదని. సంపాదన అంటే ఇవాళ రేపు ఇందులో ఉన్నంత సంపాదన ఇందులో లేదని చాలా మంది బాబాలు ప్రూవ్ చేశారు అనుకోండి. సరే అది అవును వదిలేస్తే స్వామి. సుఖ సంతోషాలు లేవని చెప్పని అనుకుంటారు. అవును. కానీ జాగ్రత్తగా మనం అందరం ఆలోచిస్తే ఒకే వస్తువు కానీ, ఒకే మనిషి కానీ, ఒకే సందర్భం కానీ కాసేపు సుఖం కలిగిస్తుంది, కాసేపు దుఃఖం కలిగిస్తుంది. మేబీ మన ఇళ్లలోనే మనం చూసుకోవచ్చు. భార్య వల్ల భర్త కానీ, భర్త వల్ల భార్య కానీ, పిల్లలు కానీ, ఆఫీస్ కానీ, వాళ్ళ కార్ కానీ, Correct. ఏదైనా మనకి ప్రపంచానికి మధ్యలో ఏ వస్తువైనా కాసేపు సుఖాన్ని ఇస్తుంది, కాసేపు దుఃఖాన్ని ఇస్తుంది. కరెక్టే. కాబట్టి మీ లైఫ్లోనే సుఖం లేదు, మా లైఫ్లో సుఖం ఉంది. అంతేనా? మా లైఫ్లోనే లేదు అయితే. నువ్వు ఉంటే బాబాల్ని ఎందుకు మొక్కుతారు అందరూ? దేవుళ్ళ గుడికి ఎందుకు ఎందుకు వెళ్తారు? వెళ్తారు? అక్కడే సుఖం ఉంటే మేము మీ దగ్గర రావాలి కదా. మీరు అన్నిటికీ అతీతులు కదా, మానవాతీతులు మీరు. మానవాతీతులేం కాదు, కానీ ఉన్న దాంట్లో ఏంటంటే సుఖం దుఃఖం కామను. దాని నుంచి తితీక్ష నేర్చుకుంటారు వీళ్ళు. మాత్రా స్పర్శాస్తకం తేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమపాయన అనిత్య తాం తితీక్ష స్వభారత అని భగవద్గీతలో చెప్పారు. శరీరము ప్రపంచం మధ్యలో ఒక సంపర్కం ఏర్పడినప్పుడు సుఖం దుఃఖం అనేది 2 అవుట్పుట్స్ వస్తాయి. అవి కామన్. ఓకే. వాటికి సామాన్యులు చెలించిపోతారు. అమ్మో నాకు ఇది అయిపోయింది, ఇప్పుడు వచ్చే సంవత్సరం ఇంకా జనవరిలోనే ఉగాది పంచాంగం తెప్పించుకొని చూసే వాళ్ళు ఉంటారు. కరెక్టే. మీరు అంత యాంగ్జైటీ తోటి అమ్మో ఏమవుతుందో అని చెప్పిన ఒక భయంతో, యాంగ్జైటీ తోటి ఆనందాన్ని ఇటు దుఃఖాన్ని రెండింటినీ తట్టుకోలేరు. ఈ స్టెబిలిటీ ఆఫ్ మైండ్ అనేది సాధన చేసే వాళ్ళకి వస్తుంది, మాంగ్స్కి ఉంటుంది. గుప్త నిధుల కోసం తవ్వకాలు చేశారని, లేకపోతే గుప్త నిధులు పలానా చోట ఉన్నాయని ఈ సాధువు చెప్పాడు, ఈ మాంకు చెప్పాడు, లేకపోతే ఈయన చెప్పడం వల్ల నేను చేశాను, ఇట్లా చెప్తుంటా. నిజంగా గుప్త నిధులు ఉంటాయా? మనకి 546 ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి. సర్దార్ వల్లభాయ్ పటేల్ మొత్తం అఖండ భారతాన్ని కలపక ముందు చిన్న చిన్న రాజ్యాలు. ఓకే. ఈ నిధులు అనేది ఇదివరకు ఇప్పుడు ఉన్నంత బ్యాంక్ సిస్టమ్ లేదు కాబట్టి వాళ్ళు అక్కడో ఇక్కడో దాచిపెట్టే ఉంటారు. చారిత్రకంగా అది నమ్మచ్చు. కానీ అన్ని సంవత్సరాల అయిపోయిన తర్వాత ఇప్పుడు అవి ఉన్నాయా నిజంగా లేవా అనేది అంత ఈజీగా తేలే విషయం కాదు. కానీ యక్షిణి విద్యలను ఉన్నాయి. అందులో హంసిని, ప్రమోద 2 విద్యలు ఉన్నాయి. అవి కేవలం ఈ గుప్త నిధులు చూపెట్టడానికే ఉన్నాయి. ఎవరైనా కావాల్సుకున్న వాళ్ళు అవి చేసుకోవచ్చు. ఆ యక్షిణిలు వచ్చి పలానా చోట గుప్త నిధి ఉందని చూపిస్తుంది, కానీ గుప్త నిధులు జోలికి వెళ్ళటం అయితే మంచిది కాదు. ఎందుకంటే ఒకటే అది మనది కాదు. అవును కదా, మరి దొంగతనం చేసిన ఫలితం వస్తుంది. రెండవది, అది ఎవరైతే దాచిపెడతారో దానికి మంత్రబంధనాలు వేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే బలులు కోరుతాయి. ఆ సొమ్ము ముట్టుకుంటే బలి కోరుతుంది అది. అందుకనే మనకి ఆంధ్ర ప్రాంతంలో బలిగోరిన వజ్రాలనే కథ ఉంది. ఒక పెద్ద ఆయన ఉంటాడు, వాళ్ళ పూర్వీకుల గుప్త నిధి ఒక చోటు ఉంటుంది, ఈయనకి తెలుసు అది. అయితే ఆ మ్యాప్ ఉంటుంది, ఆ మ్యాప్ పట్టుకొని అక్కడికి వెళ్ళటం ఈయనకి కొంచెం అంత నాలెడ్జ్ లేదు. ఈయనకి ఇంకో 3 పెట్టుకుంటాడు ఈయన హెల్ప్ చేయమని. మీకు అందులో కొద్దిగా గొప్ప పర్సంటేజ్ ఇస్తానులే అని చెప్పని అంటాడు. వీళ్ళు 3 వచ్చిన వాళ్ళు ఒక తండ్రి, ఆ తండ్రికి 2 కొడుకులు. వీళ్ళు 3 హెల్ప్ చేస్తారు. పైగా ఆ నిధి దొరుకుతుంది. దొరికిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వీడికి ఎందుకు ఈ నిధి అని చెప్పి వాడిని అక్కడే చంపేస్తారు. ఫస్ట్ మొదటి బలి అది. తర్వాత వీళ్ళు 3 ఆ నిధిని చిరు సమానంగా పంచుకుంటారు, తండ్రి కొడుకులు. ఇక ఎవరి దారిలో వాళ్ళు వెళ్తారు, బాగానే ఉంటుంది. తండ్రి పెద్దవాడు అయిపోతాడు, పెద్ద అబ్బాయికి సంతానం ఉండదు. ఆ పెద్ద అబ్బాయి ఏమనుకుంటాడంటే, నాన్న నువ్వేం చేసుకుంటావు, నువ్వు ఎట్లాగూ వయసు అయిపోతుంది, నువ్వు రేపో మాపో నువ్వు పోయేటట్టున్నావు కదా, నీ డబ్బులు నాకు ఇచ్చేసేయ్ అని చెప్పని తండ్రిని చంపేసి తండ్రి వాటా వీడి తీసుకుంటాడు. ఈ పెద్ద అబ్బాయికి సంతానం లేదు కదా, వీళ్ళ తమ్ముడు ఏమనుకుంటాడంటే, అరే నీకు సంతానం లేదేం లేదు, నువ్వు ఏం చేసుకుంటావు వజ్రాలని చెప్పని వీడిని చంపుతాడు తమ్ముడు. వీడిని చంపి ఆ వాటా తీసుకొని వీడు బయట ఎక్కడికో తీసుకెళ్ళి చంపి ఇంటికి తీసుకొస్తుంటే ఒక దగ్గర ఒక కంప పట్టుకుంటుంది, ఒక ముళ్ళ కంప ఉంటుంది. రాత్రి పూట చీకట్లో ముళ్ళ కంప పట్టుకోగానే నన్నేదో పిశాచం పట్టుకుందేమో అని చెప్పని, లేకపోతే ఇంకెవరు పట్టుకున్నారో ఏమిటా అనుకొని వీడు ఏం చేస్తాడంటే వాడిని నరికిన కత్తితోటి ఆ ఏం పట్టుకుందో ఆ చేతిని నరుకుదామని అట్లా నరుకుతుంటుంటే వీడి దగ్గర ఉన్న ఒక ఆర్టరీస్కి సంబంధించిన నరాలు కట్ అవుతాయి కాళ్ళకి. రక్తస్రావం అధికంగా జరిగి వీడు చచ్చిపోతాడు. ఇది స్టోరీ ఫైనల్గా. ఎవరికి ఏమీ దొరకలేదు. ఇది బలిగోరిన వజ్రాలు అంటారు వీటిని. అందుకని గుప్త నిధుల దగ్గరికి అంత తేలిగ్గా పోకూడదు, అసలు అది మంచిది కానే కాదు. అయితే ఒకటి ఉంది, మేము మా గురువుల్ని అడిగితే తెలుసుకున్న విషయం ఏంటంటే
అది మన కర్మలో ఉంటే అది ఖచ్చితంగా దొరుకుతుంది. మన దగ్గరికే వస్తుంది. ఎస్, ఎవడు ఆపాలనుకున్నా అది కుదరదట. ఆగదు. పైగా భూమాతకు ఆ శక్తి ఉందట. మనం దాచిపెట్టినా కూడా అది అట్లా జాగ్రత్తగా కాపాడుతుందట. స్వామి, నాగబంధనం అంటారు, కొన్ని టెంపుల్స్లో ఉంటుంది అంటారు. దేవాలయానికి సంబంధించిన నగలు దాచినటువంటి ప్లేస్లో నాగబంధనం వేశారండి. నేను ఎక్కడ విన్నాను అంటే అది పద్మనాభ అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో విన్నాను నేను. అది నేను చూశాను కూడా. ఆ రూమ్లోకి లాక్ వేసేసి ఉంది, వెళ్ళటానికి కూడా లేదు అసలు. మిగతా రూమ్స్లో ఉన్నటువంటి వజ్రాలు, ఆభరణాలు, వైడ్యూర్యాలు అన్నీ కూడా చూసాము. అంటే డైరెక్ట్గా చూడలేదు కానీ పిక్చర్లో చూసాము. అది నిజం. నాగబంధనం వేసిన రూమ్ అయితే నేను డైరెక్ట్గా చూశాను, వెళ్ళనివ్వలేదు అక్కడకు. సో అది నిజమా, అసలు అట్లా ఉంటుందా? ఖచ్చితంగా ఉంది. కొన్ని మంత్రాలు ఉన్నాయి, స్నేక్స్ మీద కంట్రోల్ తెచ్చుకోవచ్చు ఆ మంత్రాలతోటి. పాము మంత్రాలు అనేక రకాలు ఉన్నాయి, గరుడ మంత్రాలు ఉన్నాయి, వాటి ద్వారా కూడా స్నేక్స్ మీద కంట్రోల్ తెచ్చుకోవచ్చు. ఈ స్నేక్స్ అంటే ఫిజికల్ స్నేక్స్ మీద కొంత. ఈ బంధాలు అంటే ఏంటంటే ఆ మంత్రంలో ఉండేది, సహజంగా ఉండేది, వాటిని ఆకర్షించే శక్తి ఒకటి ఉంటుంది ఆ సిలబుల్స్కి. అంటే మనం జనరల్గా పలికే పలుకులన్నీ లౌకిక శబ్దాలండి. శాస్త్రాల్లో నుంచి ఈ ఋషులు ఆ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఋతంబర ప్రజ్ఞ అంటారు, సూపర్ కాన్షియస్ స్టేట్. ఓకే. అందులో వాళ్ళకి ఆ మంత్రాలు అనేది వాళ్ళు బియాండ్ మైండ్ స్టేట్లో వాళ్ళు దాన్ని దర్శిస్తారు. ఆ శబ్దాలను మంత్రం అన్నారు. మంత్రానికి శక్తి ఉంటుంది ఆ శబ్దాలకి. సో వాటికంటూ ఒక శక్తి ఉంటుంది కాబట్టి వాటిని ప్రయోగం చేస్తే మామూలు స్నేక్స్కి ఎటువంటి పవర్ అయితే ఉంటుందో ఆ బంధాల జోలికి వెళ్తే గనక వాటి యొక్క ఇంపాక్ట్ నెగిటివ్గా మన మీద ఉంటుంది. అదొక పద్మ వ్యూహం లాంటిది. అదే అక్కడ ఎవరైతే ఓపెన్ చేయడానికి ట్రై చేశారని చాలా మంది ట్రావెన్కోర్ నుంచి, తర్వాత అది ట్రావెన్కోర్ సంస్థానానికి సంబంధించింది కదా, ఎవరు ఆ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యారో చాలా మంది చనిపోయారు ఆ టైంలో. మేబీ 2007-8లో ఇదంతా. అట్లా ఉంటుందా స్వామి? నిజం? అయ్యో ఖచ్చితంగా ఉంటుంది. అది బయటకు వచ్చింది ఆ న్యూస్. అదే న్యూస్. కానీ మన రాష్ట్రాల్లోనే కొన్ని ఆలయాల జోలికి వెళ్ళినా కూడా వాళ్ళకి చాలా ఇబ్బందులు వచ్చిన వాళ్ళు చాలా మందిని చూశాను. ఇప్పుడు కుంభమేళ, మహాకుంభమేళ అవుతుంటాయి 12 ఏళ్ళకి ఒకసారి, అట్లా మధ్యలో కూడా అవుతూనే ఉంటాయి కుంభమేళాలు. అలాంటి కుంభమేళాలకి చాలా మంది సాధువులు, నాగసాధువులు అందరూ వస్తారు కదా స్వామి. మామూలు రోజుల్లో వాళ్ళు ఎక్కడ ఉంటారు అసలు? కనిపించరు. ఒక్కసారి అన్ని వేల మంది ఎట్లా వస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు అసలు? హరిద్వార్, హిమాలయాస్, లోయర్ హిమాలయాస్, మిడ్ రేంజ్ హిమాలయాస్, ఇట్లా అనేక ప్రాంతాల్లో ఉంటారు వాళ్ళు. కుంభ వచ్చినప్పుడు వాళ్ళు వస్తే వాళ్ళకి విడిది అనేది గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది కొన్ని చోట్ల. అవును, కొన్ని చోట్ల ఆల్రెడీ వాళ్ళ కోసం అని కొన్ని బిల్డింగ్స్ కట్టే ఉంచారు, కట్టి వదిలేశారు. వచ్చిన కాసేపు అక్కడ ఉంటారు, మళ్ళీ వాళ్ళ సాధనలకు వాళ్ళు వెళ్ళిపోతారు. పర్ఫెక్ట్ గా ఇదే ప్లేస్ లో ఉంటారు, వాళ్ళ ప్లేస్ లో పర్ఫెక్ట్ గా ఉండరు, తిరుగుతూ ఉంటారు. ఎన్నేళ్ల సాధన తర్వాత అలా అయిపోతారు వాళ్ళందరూ? అసలు ఏ సాధన అయినా పరిపక్వత పొందాలి అంటే 12 ఏళ్ళు కనీస పక్షం. 12 ఏళ్ళు ఒక మంత్రం మీద కానీ, బ్రహ్మచర్యం మీద కానీ, ఏదన్నా ఒక ఫార్ములా, ఒకే ఆలోచన మీద 12 ఏళ్ళు కృషి చేస్తే ఒక దివ్యశక్తి ఉద్భవం అవుతుంది మనిషి శరీరంలో, మనస్సులో ఒక పరిపక్వత ఏర్పడుతుంది. 12 ఏళ్ళ సాధన. మీరు ఇలాగే గడ్డాలతో హెయిర్ అంతా అట్లా పొడుగ్గా అట్లనే ఉంటారా స్వామి ఎప్పుడును? అంటే స్టేజ్ దాటిన తర్వాత ఇది ఇట్లా వదిలేయాలి. అంతకుముందు కట్ చేయాలి, ఉంచకూడదు. ఇప్పుడు కట్ చేయొద్దు. ఇప్పుడు కట్ చేస్తే హెడ్ఏక్ వస్తుంది. ఇప్పుడు ఈ కుంభమేళాల్లోకి వచ్చేటువంటి సాధువులు లేదా మాంక్స్ లేదా సన్యాసులు వీళ్ళందరూ నేను విన్నాను, అంటే మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు, వాళ్ళందరూ కూడా డ్రింక్ చేస్తారని, తర్వాత చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా ఆ శవాలని ఆ మాంసం తింటారని, పీక్కుని తింటారని, వాటన్నిటిని అట్లా చెప్తారు. కొంతమంది ఏమో అసలు ఫుడ్డే తినరని చెప్తారు. మళ్ళీ ఇదేంటి తింటారని చెప్తున్నా, నాకు అసలు అర్థం కావట్లేదు. ఇది మాంసము, మద్యము ఇవన్నీ కూడా ఈ పంచమకారాల కోవలోకి వస్తుంది. కుంభమేళాకు వచ్చే వాళ్ళందరినీ కూడా ఈ నాగసాధువులు కావచ్చు, అఘోరాలు కావచ్చు, సాధనలో భాగంగా చేస్తే తప్పులేదండి. ఈ మాంస మధ్య ఇవన్నీ పంచమకారాలు వాళ్ళు ఎప్పుడు ప్రతిరోజు చేయరు. వాళ్ళు కొంతమంది పాతని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యే వాళ్ళు ఏంటంటే వాళ్ళ రూల్స్ ప్రకారంగా కొన్ని పర్వదినాలలో చేస్తారు. అయితే అవన్నీ ఎందుకు చేయాలి అని అంటే సాధారణంగా 2 ఆచారాలు ఉన్నాయి, దక్షిణాచారం, వామాచారం. ఇంకా డీప్కి వెళ్తే దక్షిణాచారం, వామాచారం, కౌలాచారం, మిశ్రాచారం, సమయాచారం, చీనాచారం, సిద్ధాంతాచారం, ఇట్లా చాలా ఉన్నాయి. ఇందులో దక్షిణాచారం అంటే ఇక్కడ మనందరం పాటించేది. ఓకే. అంటే సాధారణంగా సాత్విక వస్తువులతో పూజ చేయడం, రైట్ సార్, శుచి స్నానం చేసి మంచి పద్ధతిగా, మోరల్ అండ్ ఎథికల్ స్టాండర్డ్స్, అంటే లీగల్ ప్రాబ్లమ్స్ లేకుండా ప్రశాంతంగా అంటే పద్ధతిగా పూజలు చేయటం. అంటే ఇందులో ఎథికల్ కండక్ట్, మోరల్ కండక్ట్, లీగల్ కండక్ట్ని అతిక్రమించడం అనేది ఉండదు దక్షిణాచారంలో. ఇందులో ఇంద్రియాలను నిగ్రహించుకోవటం, మనస్సును నిగ్రహించుకోవటం, వీటికి ఎక్కువ విలువ.
ఓకే. ఓకే. వీటి ద్వారా అంటే కోరికలు ఎంత తీర్చుకున్నా కూడా ఈ శాస్త్రాలు ఏం చెప్తాయంటే, మీరు కోరికలు ఎంత తీర్చుకున్నా కూడా అగ్నిలో నెయ్యి పోసినట్టు అవి ఎప్పుడు ప్రజ్వలిస్తూనే ఉంటాయి, ఇంకెక్కువైతూ ఉంటాయి ప్రతి కోరిక తీర్చుకుంటున్నా కొద్దీ. అందుకని వాటిని అదుపు చేసుకునే మార్గాలు ఇవి. అంటే జ్ఞాన మార్గం, తపో మార్గం, యోగ మార్గము, తంత్ర మార్గంలో దక్షిణాచార మార్గం. ఇక నెక్స్ట్ ఈ వామాచారం కావచ్చు, కౌలాచారం కావచ్చు, చీనాచారము, ఈ 3 ముఖ్యంగా. వీటిల్లో ఏంటంటే ఈ దక్షిణాచారంలో వాళ్ళకి మద్యము వ్యసనం లాగా చూస్తారు. ఓకే. ఇవన్నీ ఇంప్యూర్ థింగ్స్ లాగా చూస్తారు. రైట్ సార్. ఓకే. ఇవి సాధనకి ఉపద్రవాలుగా చూస్తారు, పనికి రావు అన్నట్టు. సాధనని చెడగొట్టే విధానంగా చూస్తారు. రైట్ సార్. ఇవన్నీ సాధనని పాడు చేస్తాయని చూస్తారు. సార్. వాళ్ళు ఏం చేస్తారంటే వీటినే స్పిరిచువాలిటీలోకి మార్చుకుంటారు. ఓహో, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పద్ధతి అన్నట్టు. అయితే ఇక్కడ దక్షిణాచారంలో ఉండే వాళ్ళకి ఏంటంటే సత్వగుణం ఎక్కువగా ఉంటుంది, మరి వాళ్ళకి ఏంటంటే రజోగుణం ఎక్కువగా ఉంటుంది. ఆ గుణాలు మనం మార్చుకోలేం. ఇప్పుడు కొంతమందికి పుట్టుకతోటే విపరీతమైన కోపం ఉంటుంది, వాళ్ళు అతి కష్టం మీద దాన్ని మార్చుకోగలరు, కానీ అంత తేలిగ్గా అవును మార్చుకోవడం కుదరదు. అంటారు కదా, ఇవే పుట్టుకతో గుణాల్లో వచ్చిన బుద్ధులు మారవు అని. ఇవే గుణాల్లో ఉన్న ఆ పర్సంటేజెస్ అన్నమాట. అయితే తర్వాత వాళ్ళ అభిరుచిని బట్టి ఈ వామాచార పద్ధతుల్లో ఎంచుకుంటారు, ఆ సరైన గురువులు దొరికితే. అయితే వాళ్ళు కూడా నిత్యం ఆ పనులు చేయరు, ఎప్పుడో కొన్ని పర్వదినాలలో. అది ఇంకా కష్టతరం అసలు దీనికంటే కూడా, ఎందుకంటే దూరంగా వెళ్ళడం ఎస్కేపిజం వాళ్ళనే మాట. వాళ్ళనేది ఏంటంటే దగ్గరగా పెట్టుకుంటే మందు, మగువ, మాంసము, మత్స్యము ఇవన్నీ కళ్ళ ముందు ఉంటే అప్పుడు కంట్రోల్ చేసుకోవాలంటే ఇంకా కష్టం కదా, మాకు ఇంకా డిసిప్లిన్ ఎక్కువ అవసరం అంటారు వాళ్ళు. ఓకే. ఓకే. పైగా ఇంకోటి ఏంటంటే అందులో పంచమకారాల ద్వారా వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఏవైతే మిమ్మల్ని అందరినీ అంటే సాధారణంగా మనుషులందరినీ ఏవైతే పాడు చేస్తున్నాయో వాటినే మేము దైవపరంగా ఉపయోగిస్తాం, కాబట్టి మేము వాటి నుంచి చిన్నగా కట్ అయిపోతాయి మాకు అని చెప్పని ఏదో ఒక రోజు వీటిని వదిలేస్తారు వాళ్ళు. అందులో స్టేజెస్ ఉన్నాయి. ఒక అవధూత స్థితి వచ్చిన తర్వాత ఇవి పెద్ద వాళ్ళకి లెక్క కాదు, ఇవి చేయరు. ఇది సాధన దశలోనే చేస్తారు, ఇక ఆ తర్వాత వీటి జోలికి రారు, అవి అవసరం లేదు ఇక వాళ్ళకి. అయితే మరి దక్షిణాచారం వాళ్ళకేమో వీళ్ళంటే పడదు, కానీ వీళ్ళు దక్షిణాచారం వాళ్ళని తిట్టుకోరు. వీళ్ళు ఇచ్చినంత స్త్రీకి విలువ దక్షిణాచారంలో ఎవడీడు. చూడండి, ఇప్పుడు మీ ఇళ్లలో, మా అందరి ఇళ్లలో ఇక్కడ అందరూ పాటించే దక్షిణాచారమే. ఇంట్లో ఆడవాళ్ళని తిడతారు, వీళ్ళు తిట్టరు. వీళ్ళకి ప్రతి స్త్రీ అమ్మవారితో సమానమే. వామాచారం, కౌలాచారం, ముఖ్యంగా కౌలాచారము స్త్రీని అస్సలు తిట్టరు, చాలా పద్ధతిగా పూజిస్తారు. కానీ కొంతమంది మాంగ్స్ లో లేడీస్ కూడా ఉంటారు స్వామి. అవును, మరి లేడీస్ రావచ్చా ఇందులోకి? కలియుగంలో అంత కరెక్ట్ కాదు, కానీ కొంతమంది దానికి అతీతులు. అందరూ మనలాంటి వాళ్ళు అనుకోకూడదు. పురాణాల్లో గార్గి అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ జనక మహారాజు అష్టావక్రుడికి, జనక మహారాజు ఒక సభ పెడితే అష్టావక్రుడికి ఆత్మజ్ఞానం చెప్పిన ఆవిడ గార్గి అని ఆవిడ లేడీ సాధువు అనమాట. తర్వాత శారదామాత ఉంది, ఎవరు మన రామకృష్ణ పరమహంస వాళ్ళ వైఫ్. ఆవిడ కూడా ఎంతో మందికి ఆధ్యాత్మిక మార్గం నిర్దేశించింది. మేడం బ్లావెట్స్కి ఉంది. ఎందుకు సౌరిస్ అని చలంగారు ఉన్నారా, ఇది రైటర్ చలంగారు వాళ్ళ కూతురు సౌరిస్ ఆవిడ పేరు. ఆవిడ ఎన్లైటెండ్. ఆవిడ ద్వారా చాలా మంది ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చారు. ఆవిడ మ్యారేజ్ చేసుకోలేదు. జిల్లాలో ముడమ్మ ఉంది, ఆవిడ మ్యారేజ్ చేసుకున్నారు, కానీ షీఈ్ లైక్ లేడీ మాంక్. మరి మ్యారేజ్ చేసుకున్న తర్వాత అంటే వాళ్ళు ఇంకా ఫ్యామిలీకి దూరంగా ఉంటారా? వాళ్ళు హస్బెండ్ వదిలేస్తారా? వదిలేరు. సన్యాసం తీసుకుంటే వదిలేయాలి, కానీ ఇందులో ఉండి కూడా చేయొచ్చు. దీన్నే తంత్ర మార్గం అంటారు. ఇప్పుడు జ్ఞాన మార్గం అనుకోండి, జ్ఞాన మార్గం, యోగ మార్గం అనుకోండి, వదిలేసి వెళ్ళటం అవసరం లేదని, వీటి వల్ల ఉపయోగం లేదని తెలుసుకొని వివేకంతో, వైరాగ్యంతో వెళ్ళటం. తంత్రం ఏంటంటే అందరూ వదిలేసి వెళ్తే ఇక సమాజం ఎందుకు, ఈ సృష్టి ఎందుకు? ఇక్కడే ఉండి భార్య బంధాలు, బాంధవ్యాలు ఇవి ఆటంకాలుగా కాకుండా స్టెప్పింగ్ స్టోన్స్ లాగా మార్చుకుంటారు. స్టెప్పింగ్ స్టోన్స్ టు స్పిరిచువాలిటీ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. అట్లా మార్చుకునే పద్ధతి తంత్రం. ఈ తంత్రంలో మళ్ళీ 2 రకాలు. దక్షిణాచారం అంటే ప్రశాంతంగా శుద్ధమైన వస్తువులతో పాటించడం, వామాచారం పంచమాకారాలతో చేయటం. వామాచారం అందరికీ కాదు, దక్షిణాచారం ఎవరైనా చేసుకోవచ్చు. క్షుద్ర పూజలు చేస్తుంటారు కొంతమంది ఏమో శ్మశానాల్లో ఏవో పూజలు చేస్తూ ఉంటారు, కొంతమంది మాంత్రిక తాంత్రిక విద్యల కోసం ఏవో పూజలు చేస్తుంటారు, వాళ్ళకి ఆవహిస్తుందని చెప్పి ఏదో రావాలి అని చెప్పేసి. ఇవన్నీ నిజమా అండి? ఇదివరకు నిజం, ఇప్పుడు 10% నిజం. 10% ఉంది. ఈ క్షుద్ర పూజలు అంటే ఏమి లేదు, ప్రతి వాడికి వాడు చేసే సాధనతోటి ఎంతో కొంత వాడి యొక్క మనస్సుకి ఒక శక్తి వస్తుంది.
ఓకే వాడు ఓకే దాన్ని అనుకుంటే జరిగే శక్తి, సంకల్పం వెంటనే నెరవేర్చుకోగనే శక్తి అనేది వస్తుంది. ఆ కాన్సంట్రేషన్ పవర్ వల్ల వచ్చేదనమాట. అది యోగులకి వస్తుంది, జ్ఞానులకి వస్తుంది, మంత్రం చేసేవాడికి వస్తుంది, తంత్రం చేసేవాడికి అందరికీ వస్తుంది. ఉమ్, దాన్ని నెగిటివ్‌గా ఉపయోగించుకోవడమే క్షుద్ర విద్య. అంటే ఎదుటివాడిని హింసించడానికి ఉపయోగించుకునేది క్షుద్ర విద్య. అయితే పల్లెటూర్లలో ఇప్పటికీ కొన్ని చోట్ల ఉన్నది. ఉమ్, ఉమ్. ఆ వెనకటి తరాల నుంచి అనువంశికంగా కొంతమందికి అది విద్యలు ప్రాప్తించి వస్తున్నది. ఓకే. నేను ఒకళ్ళిద్దరిని చూశాను. ఇదివరకు ఎప్పుడో గత సంవత్సరాల్లో. ఇప్పుడు నాకేం ఆహా. కాంటాక్ట్‌లో లేరు గానీ, ఉమ్, మేము తిరిగే వాటిల్లో తారసపడ్డారనమాట. వాడేంటి ఒక క్షణంలో అవతల వాడి కడుపులో నొప్పి తెప్పించగలడు. అమ్మో. ఒక వారం 10 రోజులు ఉంటుందది. అమ్మో, అమ్మో. కొంతమందికి యూటీఐ ఇన్ఫెక్షన్స్ తెప్పించగలడు. ఉమ్, ఇవి క్షుద్ర విద్యలు. అయితే ఈ వారం 10 రోజుల్లో వాడు ఏ డాక్టర్ దగ్గరికెళ్ళినా సరైన డయాగ్నోసిస్ అవ్వదు. ఆ, తర్వాత వీడు దానికి ఎన్ని మందులేసినా వారం రోజులు ఉంటుంది. వారం రోజులు పోగానే అది పోతుంది. ఇవి పనికిరాని విద్యలు. తర్వాత ఈ దశమహావిద్యలు చేస్తారు కొంతమంది. ఈ దశమహావిద్యలు చేస్తే కూడా కొన్ని మంచి సిద్ధులు లభిస్తాయి. వాటిని ఉపయోగించి షట్కర్మలను ఉంటాయి. ఉమ్, అంటే మారణము, ఒకరిని చంపేయటం, స్తంభనం, వాడిని కదలకుండా చేయటం, ఓ, వశీకరణం, వాడి మీద డామినేషన్ కలిగి ఉండటం, ఓహో. సమ్మోహనం, వాడిని కన్ఫ్యూజ్ చేయటం, ఉమ్, ఈ విద్వేషణం అంటే ఇద్దరు మంచి స్నేహితులుగా ఉన్నారనుకోండి, లేకపోతే ఇద్దరు విడగొట్టేయటం, ఉచ్చాటనం అంటే వాడు చేసే పనిలో వాడి కాన్సన్ట్రేషన్ లేకుండా ఫ్రస్ట్రేషన్ తెప్పించి వాడు ఆ చోటుని ఖాళీ చేసి వెళ్ళిపోవటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇవి కూడా నేర్పించే వాళ్ళు ఉంటారా స్వామి? ఇవి నేర్పించే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు దొరకరు. కానీ కొంతమంది సొంతంగా అంత ప్రభావితంగా చేసుకోలేకపోయినా కొంత మేరకు సాధించుకోవచ్చు. నేను కొంతమంది దగ్గర విన్నాను, ఈ అంటే హస్బెండ్ని లొంగ తీసుకోవటం కోసం, లేకపోతే భార్యని లొంగ తీసుకోవడం, లేదంటే లవర్స్ని లొంగ తీసుకోవటం కోసం ఇట్లా చాలా సందర్భాల్లో మందు పెడతారు అని అంటారు. అది మళ్ళీ ఏదో కక్కించారు ఏదో సంథింగ్ చాలా అలా విన్నాను నేను. అంటే మీడియా ఫీల్డ్లో కదా విన్నాం అలాంటివి. నిజం అట్లా ఉంటుందా అసలు స్వామి? ఇదివరకు ఉండేది, ఇప్పుడు లేదు. కొన్ని మూలికలతోటి వీడి యొక్క శరీరంలోని మూత్రము కానీ వేరే ఇతర ద్రవ్యాలని అందులో కలిపి వాళ్ళకి తినిపించే ప్రక్రియలు ఇదివరకు ఉండేవి. నా దగ్గరికి ఒకళ్ళు వచ్చారు, అట్లా కొంచెం మందు పెట్టారు అది ఇది అని. అదే స్వామి అలా అంటారు. వాళ్ళకి శంఖ ప్రక్షాళన చేయించడం జరిగింది. అంటే ఆ మందు ఒకవేళ పొట్టలో గనుక ఉండి ఉంటే సూక్ష్మ రూపంలో దాని ప్రభావం ఉంటే శంఖ ప్రక్షాళన అంటే పేగులు క్లీనింగ్, వామిటింగ్ అది మోషన్ ద్వారా ఇంటెస్టినల్ క్లెన్సింగ్ అది. అది చేస్తే మొత్తం పోతున్నాను, ఆ ప్రభావం ఉండదు. అలాంటివి పోయినా కానీ ఇందాక మనం చెప్పుకున్న ఈ షట్కర్మలను ఉన్నాయి. అంటే ఉదాహరణకి కొన్ని విద్యలలో వాటి అప్లికేషన్ ఇప్పుడు తాంత్రికులు ఏం చేస్తున్నారో చెప్తాను నేను. రాజకీయ నాయకులకి వీళ్ళందరికీ వెళ్తుంటారు కదా, చాలా మంది రాజకీయ నాయకులు ఏదో క్షుద్ర పూజలు చేయించారు, లేకపోతే ఆవాహనం పూజలు చేయించారు, సక్సెస్ కోసం పూజలు చేయించారు, ఏదో చెప్తుంటారు. అసలు అది ఎంతవరకు నిజమో ఏంటో మరి. అంటే ఈ క్షుద్ర పూజల వల్ల ఉపయోగం లేదు. క్షుద్ర పూజల వల్ల ఏమవుతుందంటే ఒకరిని నాశనం చేయడానికే తప్ప వీడు బాగుపడడానికి ఉపయోగపడదు. ఓకే ఓకే. పైగా వాటి ప్రభావం 40 రోజులు దాటి పనిచేయదు. ఇది ఒకటి ఉంటుందా టైం పీరియడ్ కూడా? టైం పీరియడ్ ఉంది. 40 రోజుల తర్వాత సైకలాజికల్ ఎఫెక్ట్ ఉంటుంది, ఫిజికల్ ఎఫెక్ట్ ఉండదు. వీడే ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అయితే అసలు విద్యలు ఉన్నాయి, అవేంటంటే అంటే మామూలు జనాలు అందరం ఉపయోగించుకోవచ్చు. ఇవి తంత్ర సైన్స్ అన్నమాట. ఇది అది ఎట్లా అంటే ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాలి, వీడు ప్రిపేర్ అవుతాడు కానీ లోపల ఎక్కడో ఒక చిన్న ఫ్లేవర్ ఆఫ్ లెస్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అక్కడ ఏంటంటే బెరుకు భయం లాంటివి ఉండొచ్చు. లేదు వాళ్ళు ఒప్పుకుంటే నాకు నెలకు ₹1,00,00,000 జీతం అని ఒక సామాన్యుడి కంటే అమ్మో అది ఎట్లన్నా సాధించాలి, అది సాధిస్తే నా తరతరాలకు కష్టాలు ఉండవని అప్పుడు వీళ్ళకి యాంగ్జైటీ వస్తుంది. అప్పుడు వీళ్ళు చదువుకున్నా కూడాను ఆ టైంకి అది స్ఫురించకపోవచ్చు. యాంగ్జైటీ ఉంటే స్ఫురించకపోవచ్చు, చెప్పలేం. వాళ్ళకి ఏంటంటే వశీకరణం వాడుకోవచ్చు. కొన్ని మూలికలు ఉంటాయి, కొన్ని మంత్రాలు ఉంటాయి. బొట్టు పెట్టుకొని వెళ్ళినా లేకపోతే శరీరానికి కొంచెం పూసుకొని వెళ్ళినా అక్కడికి వెళ్తే కాస్త సక్సెస్కి ఎక్కువ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళ ఎదుగుదలకు వాడుకుంటే తప్పు కాదు. అంతేగాని ఎదుటి వాళ్ళని ఏదో లేడీస్ని లొంగ తీసుకోవడానికో లేకపోతే దుర్మార్గానికో వాడుకుంటే మాత్రం కర్మ చుట్టుకుంటుంది, వీడు ఖచ్చితంగా అది అనుభవించేది తీరుతాడు. వశీకరణం ఇది రాజకీయ నాయకులు ఉపయోగించుకోవచ్చు. ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి వాడు ఉన్నాడు, అవతల వ్యక్తి ఏమో మొత్తం లూటీ చేసేవాడు, అంటే కొంచెం ల్యాండ్ గ్రాబర్స్ ఇట్లాంటివి ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు అనుకోండి. మంచివాడు ఏం చేయాలి, వాడి మీద గెలవాలి, వీడికి శక్తి లేదు. అప్పుడు వీళ్ళకి ఎట్లా ఉపయోగపడుతుందంటే విద్య, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, ఓట్ ఇన్ఫ్లుయెన్సర్స్. కొన్ని ఏరియాస్లో ఒక పెద్ద మనిషి చెప్తే ఒక 100 ఓట్లు పడతాయి. ఆ 100 మందిని వీడు తిప్పుకోలేడు, వీడు మాట వినేటట్టు.
కానీ వీడు ఒక్కడి మీద వీడు వశీకరణం చేశాడు అనుకోండి, ఉమ్, ఉమ్. వీడి ద్వారా 100 ఓట్లు వీడు సంపాదించుకోవచ్చు. అట్లా వీళ్ళు వశీకరణ విద్యని ఉపయోగించుకుంటారు తాంత్రికుల దగ్గర నుంచి. ఓహో. నెక్స్ట్ విద్వేషణం సృష్టిస్తారు. ఉమ్. ఎదుటి వ్యక్తి యొక్క సామభేద దండోపాయాలు అంటారు అవును కదా, సార్, అవును. అట్లనే ఇందులో ఏం చేస్తారంటే ఎదుటిగా ఉన్న కంటెస్టెంట్లకి వాళ్ళ చుట్టూ ఉన్న ఎవరైతే మనీ సప్లై చేస్తుంటారు అంటే కాస్త ఫండ్స్ ఇస్తుంటారు కదా, వాళ్ళకి మధ్య ఒక చిచ్చు పెడుతుంటారు ఈ గొడవలు. ఇటువంటి తంత్రాలు ఉపయోగించి. ఉమ్. అందులో ఎట్లా కుక్కకి సంబంధించిన వెంట్రుకలు, పిల్లికి సంబంధించిన గోర్లు, అమ్మో. వీటిని క్లబ్ చేసి వాటి ద్వారా కొన్ని హోమాలు చేస్తారు. డిఫరెంట్ గా ఉంటాయి. ఉమ్. అంటే వైర జంతువులు ఆహా, పడని జంతువులు ఏవైతే ఉంటాయో వాటి ఒక్కొక్కకి నుంచి దీని పిల్లికి నుంచి ఒక పడదు. భాగం తీస్తారు, దాని నుంచి ఒక రైట్ భాగం రైట్, తీస్తారు. ఓకే. లాజికల్ కదా. సార్. తీసి దానికి శాస్త్రంలో చెప్పిన విధానాలు అంటే దశమా విద్యలో ఒక విధానం ఉంటుంది, ఆ, దత్తాత్రేయుడి శాస్త్రాల్లో ఒక విధానం ఉంటుంది, శ్రీ విద్యలో ఒక విధానం ఉంటుంది. ఓకే. ఒక్కొక్కటి ఒక్కొక్క విధానం. ఇదే కాదు, ఇంకా మారణం అని ఇంకో ప్రక్రియ ఉంది. పుత్తలి ప్రయోగం అని ఎప్పుడైనా విన్నారా? విన్నాను సార్. బొమ్మ తయారు చేసి చేస్తుంటారు. అదే చేతబడి అవి కూడా ఏదో అంటారు సంథింగ్ వాటిని. ఇక వీడికి ఎంతకీ లొంగకపోతే బాణామతి. అవి చిన్నవి, ఓ. అవి చీలంగ విద్యలు బాణామతి, అవి ఆ, చిన్న అవి ఇప్పుడు లేవు. ఈ పుత్తలి ప్రయోగము అటు సైడ్ ఉంది, నార్త్ ఈస్ట్ ఓహో. సైడ్, ఓకే. 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియా అంటారు కదా, ఆ, అటు సైడ్ ఉన్నది ఇప్పటికి. బెంగాల్, కేరళ, ఓ. అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని రకాల మట్టి తీసుకొచ్చి ఆ శత్రువు యొక్క రోమాలు, గోర్లు ఇవన్నీ తీసుకొచ్చి దాని నుంచి ఒక బొమ్మ తయారు చేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేసి ఉమ్. దీనికి రేగు ముళ్ళుతో గుచ్చటం కానీ, ఒక ఇనప శీలతో గుచ్చటం కానీ, దీనికి మళ్ళీ ఒక్కొక్క అంగానికి పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఏ అంగానికి గుచ్చితే ఆ అంగం పాడవుతుందో అనేది ఒక లెక్క ఉంటుంది. బాబోయ్. మళ్ళీ పౌర్ణమి నుంచి అమావాస్య వరకు కొన్ని అంగాలు, స్త్రీలకైతే ఒక రకం, పురుషులకైతే ఒక రకం, ఇట్లా చేస్తూ ఉంటారు. అమ్మో. ఇది కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది రాజకీయ నాయకుల మీద చేశారు ఇది వరకు. ఓకే, ఓకే. ఒక పెద్ద లీడర్ మీద చేస్తే ఒక పీఠాధిపతి వదిలిచ్చారు పాపం. ఇలాంటి వాటిని వదిలించేదానికి కూడా విద్య ఉంటుంది, అంతే కదా సార్? ఖచ్చితంగా చేసేటప్పుడు ఉంటుంది. ఉన్నప్పుడు దానికి విడుదలకి కూడా ఉండాలి కదా మరి. ఉండాలి, విరుగుడుకు కూడా ఉంటుంది. ఇవన్నీ పని చేయకుండా కూడా కొన్ని యంత్రాలు ఉంటాయి, అవి పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఉచ్చాటనం చేస్తారు. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఎన్ఆర్ఐస్ ఉంటారు, ఉమ్, ఉమ్, ఉమ్. వాళ్ళు సడన్ గా వాళ్ళకి ఈ లోకల్ సినారియో మీద వాళ్ళకి గ్రిప్ ఉండదు. ఉమ్, వాడు ఎక్కడో సంపాదిస్తాడు విపరీతమైన డబ్బు, ఉమ్. డైరెక్ట్ డబ్బులు గుమ్మరిచ్చి నేను ఎమ్మెల్యే అవ్వాలనుకుంటాడు. అవును. అది లోకల్గా ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి ఒక కూటమి తయారు చేసుకుని ఒక అండదండలుగా అందరికి ప్రజల్లో గ్రౌండ్ వర్క్ చేసుకున్న వ్యక్తికి అది నచ్చదు. వీడిని పంపించాలి అర్జెంట్గా ఇక్కడి నుంచి. అక్కడ ఉచ్చాటనం ఉపయోగిస్తారు. లేదు, ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేసుకున్నా కూడా వీడు దుర్మార్గుడు అనుకోండి, వీడి వల్ల ఉపయోగం లేదు, వీడు ఇంకా ఆస్తులు పెంచుకోవడానికి చేస్తాడని చెప్పని ఎన్ఆర్ఐలో కొంతమంది మేధావులు ఉండి ఉమ్. అమెరికా ఇంత డెవలప్ అయింది, మన దేశాన్ని కూడా ఇట్లా డెవలప్ చేయాలని కొంచెం మంచి వాళ్ళు ఉంటారు, అవును సార్. వాళ్ళు వీడి మీద ఉపయోగిస్తారు. ఇట్లా మంచిగా ఉపయోగించుకోవచ్చు, తప్పులేదు. కానీ నేను బతుకున్నంతకాలం నేనే ఉండాలి అదే అట్లా ఉపయోగించుకుంటే తప్పు. చెడు ఆలోచనలతో చేస్తే. ఏదో ఒక టైంలో ఉంటుంది. కానీ ఇందులో రూల్ ఏంటంటే ఈ పుత్తలి ప్రయోగాలు ఇటువంటి వాటిల్లో అందరి మీద చేస్తే పని చేయవు. అవతల వాడి జాతకం బాగున్నప్పుడే చేయాలని చెప్తుంది శాస్త్రం. వాడి జాతకం బాగాలేనప్పుడు చేస్తే వీడి నాశనం అవుతాడు. మరి అవతల వాళ్ళ జాతకం బాగుందో లేదో ఎలా తెలుస్తుంది సార్? తెలుసుకోవాలి అంటే వాడి వైభవాన్ని చూస్తే కొద్దిగా గొప్ప అర్థమవుతుంది. ఓహోహో. జాతకం ఉంటే ఇంకా బెటర్. ఇంకొకటి కూడా చెప్పారు, అవతల వాడికి సరైన రాజగురువు అంటే ఇటువంటి తాంత్రికులే వాడి దగ్గర కూడా ఉంటే, వీడికంటే పవర్ఫుల్ వాళ్ళు ఉంటే వాడి మీద పని చేయదు, అది రివర్స్ అయ్యి వీడికే వస్తుందేమో. ఇట్లాంటివి కూడా ఉంటాయి. పోనీ అత్యంత గురుబలం కానీ గొప్ప గొప్ప బాబాలను, పీఠాధిపతులను, లేకపోతే మంచి ఉపాసకుడిని నమ్ముకొని వీళ్ళు చెప్పిన మార్గంలో ఏదో కొద్దో గొప్ప వాళ్ళు ఉపాసన ఏదో సాధన చేసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళ మీద అంత ప్రభావం చూపెట్టవు ఇవేవి కూడా. ఏదైనా కూడా సాధకులు కొన్ని చేయగలరు, అయితే అందులో డౌటే లేదు. 100%. ఎందుకనంటే ఇట్స్ ఆల్ అబౌట్ మ్యాటర్ అండ్ ఎనర్జీ, టు యూటిలైజ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ ఇన్ ద వే వీ వాంట్. దట్ ఇస్ ఆల్ అబౌట్ తంత్ర. తన్యతే విస్తార్యతే జ్ఞానం అనేన ఇది తంత్రం అని డెఫినేషన్ దానికి. జ్ఞానాన్ని విస్తరింపజేయటం, స్ప్రెడ్ చేయటం. అంటే విస్తరింపజేయటం అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ కాదు, టెక్నికల్గా. ఇప్పుడు వ్రతాలలో ఈ దీపం ఇటు పెట్టండి, ఈ నిమ్మకాయ ఇక్కడ పెట్టండి, ఇదంతా తంత్రానే. కాకపోతే ఇది ఇంకొకరిని హామ్ చేయకుండా చేసే తంత్ర. దక్షిణ తంత్రం, వామతంత్రం అని చెప్పుకున్నాం. దక్షిణ తంత్రం అంటే మనందరం ఫాలో అయ్యేది, వామతంత్రం అంటే కొంచెం ఎక్స్ట్రీమ్. ఏదైనా అల్టిమేట్ గా డివైన్ పవర్, అన్నిట్లో ఉన్నది కూడా డివైన్ పవర్. ఇప్పుడు మద్యం ఉంది, మద్యం మనందరం ఏమనుకుంటాం, వచ్చి మద్యం తాగుతాడు వీడు వ్యసన పొరడు అనుకుంటాం. కానీ కౌలాచార కులార్ణవం కానీ కౌలాచార శాస్త్రాల్లో చూస్తే మద్యము ఎవరైతే సేవిస్తారో వాడు భైరవుడితో సమానం అని చెప్పారు. అక్కడ తప్పు కాదు, మనకు తప్పు. అట్లా ఒక డాక్టర్ డైసెక్ట్ చేస్తున్నాడు అనుకోండి బాడీని, తప్పు కాదు. మనం చేస్తే మర్డర్, మనం చేస్తే మర్డరే, వాళ్ళు చేస్తే పోస్ట్ మార్టం.
లేదంటేనేమో ఎడ్యుకేషన్ వాళ్ళకి ఆ, అది. శవ సాధన కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ వర్షిప్ అన్నమాట. అది ఎవరికి అఘోరాలు చేస్తారు, వామాచారులు చేస్తారు. కౌలాచారంలో ఈ మధ్య కాలంలో అయితే జరగలేదు. వామాచారంలో అయితే జరిగింది. అఘోరాలు కొంతమంది చేశారు. కాశీలో ఇప్పటికీ చేస్తూనే ఉంటారు. అవునా? మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా దొరుకుతూనే ఉంటారు, చేస్తూనే చూడొచ్చు కూడా మీరు లైవ్గా. వాళ్ళు ఏంటంటే భయాన్ని గెలవటానికి, తర్వాత కొన్ని సిద్ధశక్తులు సంపాదించడానికి చేస్తుంటారు. అఘోరి విమలానంద అని ఆయన చేశాడు, 3 times చేశాడు ఆయన. ఆయన లైఫ్ టైంలో ఫస్ట్ టైంకే ఆయనకి శ్మశాన తార దర్శనం అయింది. శ్మశాన తార అని దశమహావిద్యలో ఒక దేవత అనమాట. ఆయనకి అప్పుడే ఫ్రెష్గా వాళ్ళ గురువు గారు జీనా చంద్ర సూరి అని చెప్పిన ఒక జైన్ మాంక్, ఆయన జీవితంలో సక్సెస్ అవ్వలే. 40 ఏళ్ళుగా ఆయన ఒక యంత్రము అదంతా పూజించుకున్నది తీసుకొచ్చి ఈ పిల్లవాడి జాతకం చూసి చెప్తాడనమాట. ఇతని జాతకంలో శవసాధన సక్సెస్ అవుతుందని చెప్పని ఇతన్ని తీసుకొచ్చి ఇతనికి ఈ విద్యలు నేర్పించి ఒకరోజు కూర్చోబెట్టి చేయిస్తాడు శవసాధన. అతన్ని భయపెట్టి ఎట్లా నువ్వు చేయకపోతే నేను చంపేస్తాను అది అని చెప్పని మొత్తానికైతే చేపిస్తాడు. అప్పుడే ఫ్రెష్గా తీసుకొచ్చిన ఒక తరుణి, అంటే ఒక యూత్ గర్ల్, ఒక స్త్రీ దేహాన్ని ఇక్కడ పెట్టి చేపిస్తారు. దాని చుట్టూ ఒక సర్కిల్ గీస్తారు, కీలనం అంటారు దాన్ని. అంటే శవంని ఉత్తేజితం చేసినప్పుడు కొన్ని గోష్ఠులు వస్తూ ఉంటాయి, వాటి వల్ల వీడికే ప్రమాదం రాకుండా కీలనం చేస్తారు. దాని తర్వాత కొన్ని దాని నోట్లో నూనె పోసి ఒత్తి పెట్టి దీపం వెలిగిస్తారు. దాని తర్వాత కొన్ని మంత్ర సాధన చేస్తారు. అప్పుడు ఆ శవం లేస్తుంది సడన్ గా, అప్పుడు వీడు తట్టుకోవాలి, భయపడకూడదు. అంతే కదా. ఇలాంటి సాధనలు ఇప్పుడు కూడా చూడొచ్చా సార్ అక్కడ? ఇప్పుడు పగలపూట చేస్తున్నారు, వాటి వల్ల పెద్ద ప్రభావం ఏమి ఉండదు. ఒరిజినల్గా అయితే దీనికి ఒక చెప్పారు, శవ సాధనకి ఏమేమి అవసరం ఎట్లా అంటే మర్డర్ ద్వారా చనిపోయిన శవాలు కానీ, ఉరి పోసుకొని చచ్చిపోయిన శవాలు కానీ, పాము కాటుతో చనిపోయిన శవాలు కానీ, ఈ శవాలు పనికొస్తాయని చెప్తారు. దాని తర్వాత ఇవి ఎక్కడో దూరంగా జరుగుతాయి, జరగకుండా అయితే ఉండవు, ఎవడో ఆపలేడు, మనం చూడలేం. ఇందులో విచిత్రాలు కూడా జరుగుతాయి. ఎట్లా అంటే ఒకసారి, అంటే ఒక కథ, ఇది జరిగిందే రియల్ స్టోరీ. ఒక అఘోరా చేస్తాడనమాట శవసాధన. ఒక అఘోరా ఏం చేస్తాడు, అప్పుడు మంచిగా ఒక శవాన్ని తెచ్చుకుంటాడు, మంచిగా పెట్టుకొని అడవిలో పెట్టుకొని శవం మీద కూర్చొని చేస్తుంటే ఒక పులి వస్తుంది. పులి వచ్చి వీడిని తినేస్తుంది, అఘోరాన్ని తినేస్తుంది. అయితే ఈ అఘోరా శవాన్ని తెచ్చుకునే ముందే అక్కడ ఎక్కడైతే కూర్చుంటాడో ఆ చెట్టు మీద ఇంకొకటి ఉంటాడు. ఇంకో అఘోరా కాదు, ఎవడో. అది అఘోరాన్ని పులి తినేసి వెళ్ళిపోతుంది. అప్పుడు చెట్టు మీద కూర్చున్న వాడు ఏం చేస్తాడంటే ఈ ప్రాసెస్ మొత్తం చూస్తాడు. ఊరికే ట్రై చేద్దాం మనం కూడా, పులి అయితే వెళ్ళిపోయింది కదా అని చెప్పి వీడు కూర్చుంటాడు ఆ శవం మీద. వీడు కూర్చొని వీడు చేస్తాడు ఆ సాధన. వెంబడి అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది, వీడికి సక్సెస్ అవుతుంది. అది వీడు అడుగుతాడు, అమ్మ మరి ఇందాకే వాడు మహామాంత్రికుడు లాగా ఉన్నాడు, మరి వాడికి ఎందుకు సక్సెస్ కాలేదు, పులి ఎందుకు తిన్నది, మరి నాకు నువ్వు కనబడ్డావు ఏంటంటే, నాయన నువ్వు అనేక జన్మల నుంచి నన్ను కొలుస్తున్నావు, అందుకని నీకు సక్సెస్ అయింది, వాడికి ఇంకా కొన్ని జన్మలు మిగిలి ఉన్నాయి, ఆ పులిగా వచ్చింది ఎవరో అనుకోడు, పులి కాదురా నేనే వచ్చి వాడిని భక్షించానని చెప్పండి. ఇట్లాంటివి ఇవి ఎక్స్ట్రీమ్ సాధనలు, అందరికీ కాదు. అసలు జన్మలు నిజమా స్వామి? జన్మలు ఉంటాయా? ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ జన్మ ఉంటుందా? ఒకసారి పోయిన తర్వాత జన్మ అంటూ నిజంగా లేకపోతే, చిన్న లాజిక్, ఒకళ్ళు తక్కువ తెలివితేటలతో, ఒకళ్ళు విపరీతమైన తెలివితేటలతో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస రామానుజన్, ఐన్స్టీన్, అంతే కదండి. మనం మన ప్రతిభ వల్లనే మనం రాణిస్తాం. ప్రతిభ లేకపోతే ఎంత డబ్బున ఉపయోగం ఉంది. అట్లానే ఒకటికి ప్రతిభ ఎక్కువ ఉండటం సహజంగా, ఇంకోటికి తక్కువ ఉండటం హెచ్చు తగ్గులు. దాని తర్వాత ఒకళ్ళకి పుట్టుకతోటే రిచ్ ఫ్యామిలీస్లో పుట్టడం, గోల్డెన్ స్పూన్, ఒకళ్ళేమో కటిక పేదరికంలో పుట్టడం. నిజంగా ఒక్కటే జన్మ ఉంటే హెచ్చు తగ్గులే ఉన్నాయి అనుకోండి, అసలు ఏమైనా మీనింగ్ ఉందా? అప్పుడు దేవుడు ఏమవుతాడు, అందరికంటే పెద్ద క్రిమినల్ వాడే అవుతాడు, అంతే కదండి. ఏ పాయింట్లో నువ్వు నాకు ఇది ఇచ్చావు అని అడగాలంటే ఉండాలిగా ఏదో ఒకటి. ఇది చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని ఒక లేడీ వచ్చి అడుగుతుంది ఇదే ప్రశ్న. స్వామివారు అంటారు, కంచిపీఠాధిపతి పరమాచార్య అని వినే ఉంటారు మీరు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి రేపు ఒకసారి వెళ్ళేసి రండి, పొద్దున పూట ఒకసారి విజిట్ చేసి రండి అని చెప్పినట్టు వెళ్ళి వస్తుంది ఆవిడ. వెళ్ళి వచ్చి, స్వామి నాకు అర్థమైంది, జన్మలు ఉన్నాయంటుంది. ఎట్లా చెప్తున్నావు అన్నాడు. చూశాను, కొంతమంది పుట్టుకతోటి డార్మెటరీలో డెలివరీ అవ్వటం, కొంతమంది పిల్లలు, కొంతమంది డీలక్స్ రూమ్లో, కొంతమంది ఏసీ రూముల్లో. అంటే ఏ ఫ్లాష్ బ్యాక్ లేకపోతే వీడు ఆ కుటుంబంలో పుట్టాలి, వీడు ఈ కుటుంబంలో పుట్టాలి అనేది ఎట్లా ఉంటుంది లాజికల్గా? నేనేదో పాత మూవీలో ఎన్టీ రామారావు గారిది ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ మూవీలో చూశాను. అందులో చనిపోయిన తర్వాత
తప్పులు చేసిన వాళ్ళందరినీ ఆయిల్లో వేసి వేయించడము, మంచి చేసిన వాళ్ళందరినేమో వాళ్ళకి అన్ని అతిథి మర్యాదలు చేయటము, అక్కడంతా అట్లా చేస్తున్నారు. పైన నరకము, ఇది స్వర్గము అనేది. అది నిజమా అండి? ఉంటాయా? మనిషి చనిపోయిన తర్వాత సూక్ష్మ శరీరం బయటికి వెళ్తుంది. ఈ బాడీ ఇక్కడే ఉంటుంది. ఆ బయటికి వెళ్ళిన తర్వాత దానికి 3 ఆప్షన్స్, ఇంకా గట్టిగా చెప్పాలంటే 4 ఆప్షన్స్. ఒకటి నరకానికి వెళ్ళటం, ఎక్కువగా పాపాలు ఉంటే కనుక నరకంలో ఆ బాధలు అనుభవించటం, లేదు పుణ్యాలు ఎక్కువ ఉంటే కనుక స్వర్గానికి వెళ్ళటం. మూడోది రెండిటికి వెళ్లకుండా ప్రేతమే తిరగటం, అమ్మో! అంటే పిశాచం. అదే సార్. ఈ చిన్న కర్మలు పెద్ద కర్మలు చేస్తారు కదండి, అంతవరకు దాన్ని ప్రేతం అంటారు, టెక్నికల్ టర్మ్. ఇట్ ఈస్ అబౌట్ టు గెట్ ఏ బాడీ. దాని తర్వాత ఒక న్యూ బాడీ వస్తుంది. నరకానికి వెళ్ళాలంటే కూడా ఒక బాడీ కావాలి, దాని పేరు యాతనా శరీరం అంటారు. అంటే వాళ్ళు బాధలు పెడుతున్నారు అనుకోండి, ఆ యాతనా శరీరానికి మృత్యు ఉండదు, బాధ మాత్రం ఉంటుంది. ఫ్రై చేశారు, ఫ్రై అవుతాడు, చచ్చిపోడు. యాతనా శరీరం యొక్క లక్షణం అది, పెయిన్ మాత్రమే ఉంటుంది. అది ఆ లోకానికి పనికొస్తుంది. ఆ నరకం అనేది గరుడ పురాణం చెప్పిన దాని ప్రకారం మనం ఉన్న ఏరియా నుంచి 110 యోజనాలు నైరుతి దిక్కులో ఉందని చెప్తారు. అంటే 110 × 11 మైళ్ళు. ఒక యోజనం అంటే 11 మైళ్ళు. అది నరకం యొక్క పరిస్థితి. ఇంకొకటేమో స్వర్గము. అక్కడ దాన్ని భోగ శరీరం అంటారు. వీడికి మంచి పుణ్యాలు వచ్చినాయి, లేదు ఆ 10 రోజులు వీడికి పేరు మీద దానాలు చేశారు, తల్లిదండ్రులు రుణం తీర్చుకోవడానికి, పుత్రులు మంచి వాళ్ళు అయితే గనక చేశారు. అప్పుడు వీడికి పుణ్యం లేకపోయినా పుణ్యం పెరిగి స్వర్గానికి వెళ్తాడు. లేదు వీడి జీవితంలో వీడు చేసిన మంచి పనుల వల్ల స్వర్గానికి వెళ్ళే ఆప్షన్ ఉంటుంది. దేవతా ఉపాసనల వల్ల వెళ్తారు. ఆ స్వర్గంలో కూడాను సుఖం అనుభవించడానికి కూడా ఈ శరీరం సరిపోదు. ఉదాహరణకి మనకి ఇష్టమైన పదార్థం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్వీటో బిర్యానీయో ఏదైనా అనుకుందాం, ఎంత తినగలం మనం? కొంతవరకు. తర్వాత తినబుద్ధి వచ్చేస్తుంది, పొట్ట నిండిపోతుంది, తర్వాత వామిటింగ్ వచ్చేలాగా అయిపోతుంది. కాబట్టి శరీరానికి లిమిట్ ఉంది. సుఖానికి కూడా ఈ శరీరం పనికిరాదు. సో అక్కడ ఏంటంటే భోగ శరీరము సుఖానికి తప్ప దేనికి పనికిరాదు. ఎంత తిన్నా ఓకే, ఆ టేస్ట్ని ఇక ఇంకా 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 లిమిట్ ఉండదు. అందుకని ఆ ప్రత్యేకత ఉంది అక్కడ. ఇది నిజమా అబద్ధమా అనే డౌట్ ఉంటే ముక్తానంద మహర్షి అని చెప్పిన ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఉన్నారా? ఇప్పుడు లేరు. ఆ ముక్తానంద మహర్షి ఎవరంటే గణేష్పురి నిత్యానంద. ఈ నిత్యానంద కాదు స్వామి, ఈ కైలాసగిరి ఆయన కాదు, గణేష్పురి నిత్యానంద అని ఆయన అవధూత. వాళ్ళ శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు, ముక్తానంద మహర్షి అని. ద ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ ఇంగ్లీష్లో, తెలుగులో చిత్శక్తి విలాసం, హిందీలో చిత్శక్తి విలాస్. ఆ బుక్లో ఆయన ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తాడు బతికున్నప్పుడే. సూక్ష్మ శరీరంతో ఈ లోకాలన్నీ ఉన్నాయా లేవా అనేది ఒక రౌండ్ వేసి వస్తాడు అనమాట. ఇవన్నీ ఉన్నారని ఆయన, మీరు అమావాస్యలకి అప్పుడు నువ్వుల నీళ్ళు వదులుతారు కదా అందరూ, అవన్నీ నిజమే, వదలండి, వాళ్ళు పుచ్చుకునే వాళ్ళు ఉన్నారు అక్కడ, మీ వాళ్ళందరూ అని చెప్పినట్టు. సో అయితే మనం చేసిన పనులను బట్టే స్వర్గానికి పోతామా, నరకానికి పోతామా, లేకపోతే మధ్యలో తిరుగుతామా? ఒకవేళ వీడికి కర్మలు చేయకపోతే మధ్యలో తిరుగుతాడు, వాడు పిశాచం అవుతాడు. లేదు కొంతమంది ఈ కర్ణ పిశాచి విద్యలు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. జ్యోతిష్కుల్లో కొంతమందిని చూసే ఉంటారు చాలామంది. వాడు ముఖం చూసి చెప్తూ ఉంటాడు. అవును, కొంతమంది చెప్తారు సార్, కరెక్టే. వెంటనే ఇది రాబోతుంది, అది రాబోతుంది, ఇది గతంలో, అది అసలు తెలియకపోయినా చెప్తారు. గతాన్ని గురించి ఎక్కువగా మ్యాచ్ అవుతుంది. అవును, భవిష్యత్తు గురించి కొంచెం తక్కువగా మ్యాచ్ అవుతుంది. తెలియదు కదా మనకు భవిష్యత్తు. అదేమిటంటే కర్ణ పిశాచి అని ఒక పిశాచ విద్య, అది సాధన చేస్తారు వాళ్ళు. వాటికి కొన్ని బలులు ఉంటాయి, ఏదో చేస్తారు. సిద్ధి పొందితే ఏంటంటే చెవులో చెప్తూ ఉంటుంది అది. అయితే దాని రూల్ ఏంటంటే, పిశాచ విద్యలు ఎవడు సాధన చేసినా, దేవతా విద్యలు సాధన చేశారనుకోండి, వినాయకుడో ఇటువంటి ఏవి చేసినా కూడా సేఫ్, వాడికి ఏమి కాదు, మంచి రక్షణ అన్నీ లభిస్తాయి. పిశాచ విద్యలు ఏంటంటే ఇన్స్టెంట్గా రాకెట్ లాగా వాడు పైకి లేస్తాడు సమాజంలో. కానీ చనిపోయిన తర్వాత చివరి చావు భయంకరంగానే ఉంటుంది. నాకు తెలిసిన ఒక పంతులు ఉండేవాడు, ఆయన కర్ణపిశాచ్ చేసిన వాడే. ఇట్లా చాలా ఇబ్బందులు వచ్చినాయి. అతనికి లాస్ట్లో మంచాన పడి చాలా వికృతమైన చావు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏంటంటే దాని రూల్ ఏంటంటే, వాడు కూడా ఖచ్చితంగా పిశాచాల్లోనే కలవాలి. ఈ పిశాచం వీడికి ఎన్నాళ్ళు అయితే సేవ చేసిందో, ఎన్ని సంవత్సరాలు సేవ చేసిందో, అన్ని 100 సంవత్సరాలు వీడు ఆ పిశాచానికి సేవ చేయాలి. ఇది రూల్ పిశాచ విద్యకి. యాక్చువల్లీ మన దగ్గర తిరుగుతూ ఉంటారు, మన చుట్టూరు అంటారు, నిజమా సార్ అది? మొత్తం 36, అంటే మనకంటే కొంచెం పై లెవెల్ బీయింగ్స్ అనమాట అవి. పిశాచాలేమో మనకంటే కింది స్థాయి బీయింగ్స్, మనకంటే కొంచెం పై స్థాయి జాతులు యక్షులు. ఎవరికి హామ్ చేయరంట కదా? ఎందుకు చేయరు? చేస్తారా? ఈ అతి మార్గికులని, కాపాలికులు, కాలముకులు, అఘోర పంతులని 3 రకాలు ఉన్నారు. ఇదివరకు కర్ణాటకలో ఉండేవారు. శంకరాచార్యులు లేకపోతే ఇప్పుడు మొత్తం కాపాలికులే మన అందరినీ చంపేవాళ్ళు. అసలు వాళ్ళు చేతిలో పుర్రె, అదే కపాలము, బొక్కల మాలలు వేసుకొని భైరవ ఉపాసకులు వాళ్ళంతా. అఘోరాలు కూడా ఆ మార్గంలో చెందిన వాళ్ళే. ఏది
అతి మార్గికులు అంటారు వాళ్ళని. వాళ్ళకి కంప్లీట్ వామాచారం అనటానికి లేదు. వామాచారం వేరు. ఇట్ ఈస్ కంప్లీట్లీ అండర్ తంత్ర. 36 యక్షిణీ విద్యలు ఉన్నాయి మొత్తం. ఈ 36 యక్షిణీ విద్యల్లో ఇందాక మనం చెప్పుకున్నాం, ఒకటి హంసిని, ఒకటి ప్రమోది అని చెప్పని. ఆ 36 యక్షిణీ విద్యలు ఒక్కొక్క యక్షిణీ విద్య ఒక్కొక్క రకంగా సాధన చేయాలి. కొన్నేమో చెరువు పక్కన చేసే ఉంటాయి, కొన్నేమో నదీ తీరంలో చేసే ఉంటాయి, కొన్ని శ్మశానంలో చేసే ఉంటాయి, కొన్ని 4 రహదారుల మధ్యలో చేసే ఉంటాయి. ఇన్ని లక్షలు జపం చేయాలని ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. కొన్ని యక్షిణులు ఏం చేస్తాయంటే దివ్యమైన రసాయనాలు ఇస్తాయి. ఇప్పుడు రసాయనాలు అంటే కొన్ని కెమికల్స్ అనుకోవచ్చు, వాటి వల్ల మనకి మంచి వజ్రకాయం వస్తుంది. కొన్ని యక్షిణులు పాదుకలు ఇస్తాయి, మనోవేగంతో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. బహుశా కొంతమంది హిమాలయ యోగులు క్షణంలో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం అనేది ఈ యక్షిణీ విద్య వల్ల అయి ఉండొచ్చు. వీటిని సాధన చేసే వాళ్ళు ఉంటారు. నిజంగా అమాయకత్వంగా 100% దాని మీద కాన్సన్ట్రేషన్తో చేస్తే అవి ఫలిస్తాయి. నాకెవరో చెప్పారు పెద్ద ఆయన, యక్షులు మన ఇంట్లో మన చుట్టూరు కూడా ఉంటారు, మనకు సంబంధించిన పెద్దవాళ్ళలో నుంచే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సపోజ్ చిన్న చిన్న వస్తువులు అంటే కీస్ కావచ్చు, లేకపోతే ఏదన్నా ఒక పెన్ కావచ్చు, లేదంటే ఏదన్నా చిన్న వస్తువు ఏదైనా క్లిప్స్ అలాంటివి ఒక ప్లేస్లో పెడతాము. పెట్టిన తర్వాత మళ్ళీ మనకే కనిపించవు అవి. మనం పెట్టిన ప్లేస్ మనకు గుర్తున్నా కూడా ఎంతసేపు వెతికినా కనిపించవు. ఒక 5 నిమిషాల తర్వాత వెళ్ళండి మళ్ళీ అక్కడనే కనిపిస్తాయి. ఈ యక్షులు అనేవాళ్ళు కాసేపు అటు మీద చేయి పెట్టి అని నవ్వుకుంటూ ఉంటాయి మన చుట్టూరు తిరుగుతూ. మనం వచ్చి వెతుకుతాం కదా, అప్పుడు చెయ్యి అడ్డు పెడతారు కదా, అక్కడ ఏం కనిపించదు. నవ్వేసుకుని మళ్ళీ అవతలకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వస్తే అక్కడే ఉంటుంది. లేదా నాకు కనిపించకపోవచ్చు, మీకు కనిపించవచ్చు. ఇంట్లో ఉన్న ఒక వ్యక్తికి కనపడదు, రెండో వ్యక్తికి కనపడిపోతాయి. అట్లా చేస్తారు కానీ ఎవరికి హామ్ చేయరు అని చెప్పారు ఆ పెద్ద ఆయన నాకు. ఇది అబద్ధం. యక్షుల వల్ల అయితే ఏమీ ప్రయోజనం లేదు మనకి. ప్రయోజనం ఉంటుంది ఖచ్చితంగా. దృష్టిలో ప్రతి జాతి నుంచి ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. అది దాన్ని ఉపాసన చేసి దాన్ని సాధించుకునే ఒక శాస్త్రం ఉండాలి, వాటిని ఉపయోగించుకునే అంత సత్తా ఉండాలి. కానీ యక్షిణీ విద్యలు కూడా అంత డేంజర్ విద్యలు, అవి మంచివి కాదు. ఎందుకంటే వాటి నుంచి ఏదన్నా మనం ఫలితం ఆశించినప్పుడు మన నుంచి కూడా ఎంతో కొంత వేరే ఒకటి ఆశిస్తాయి అవి. అందుకనే పెద్దవాళ్ళు, గురువులు, మంచి గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే వేటి జోలికి వెళ్ళకండి, మంచిగా దైవాన్నే నమ్ముకోండి అని చెప్పేది ఇందుకే. భూతం పట్టింది, దెయ్యం పట్టింది మనిషికి అంటారు. నిజంగా భూతాలు దెయ్యాలు పట్టుకుంటాయా? మనం రోజు నిత్యం చేసే పూజలలో కూడా ఉత్తిష్టంతు భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే అని చదువుతాం కదా. అవును. కొన్ని వేల సంవత్సరాల నుంచి అది అట్లనే ఉందంటే సరే మనకంటే దాని అర్థం తెలియకపోవచ్చు, పండితులకైతే తెలుసు కదా, తెలుస్తుంది. వాళ్ళు ఇంకా అదే పాటిస్తున్నారంటే ఉంటాయి. అయితే వీటి స్వరూపాలు ఏంటంటే మనలాగా ఉండవు, ఆకృతులు ఉండవు వాటికి, వాయు శరీరాలు అంటారు. ఇది వాసిష్ఠ రామాయణం అని యోగ వాసిష్టం. వశిష్ఠ మహర్షిని రాముడు అడుగుతాడు ఇదే ప్రశ్న, అసలు పిశాచాలు ఉన్నాయా? ఆయన చెప్తాడు పిశాచాలు ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, ఏ మనుషులు ఎలాంటి సందర్భాల్లో పిశాచాలు అవుతారు, తర్వాత పిశాచ యోనుల నుంచి పుట్టే జాతి పిశాచ జాతి, అంటే ప్రత్యేకంగా పిశాచాలు కూడా ఉంటాయి. తర్వాత కొంతమంది మనుషులు వాళ్ళకి పుణ్యం లేని కారణంగా ఈ దేహిక కర్మలు అంటే ఈ పిండ ప్రధానాలు ఇత్యాదులు లేని కారణంగా కూడా పిశాచత్వం వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాటికి అంధకారం ఎక్కువ ఇష్టం, చీకట్లో ఎక్కువ ఉంటారు. అందుకనే మనం నైట్ పడుకునే ముందు కనీసం బెడ్ లైట్ అన్న వేసుకోండి, మొత్తం చీకటిగా ఉండకూడదు అని చెప్పిన అంటారు. అవును సార్. ఈ పిశాచాల గురించి. తర్వాత ఇంట్లో మగవాళ్ళని, పెళ్ళైన వాళ్ళని మొత్తం న్యూడ్గా స్నానం చేయొద్దు అనేది కూడా ఇందుకే, పిశాచాలు పట్టుకుంటాయి. అయితే అవి బుద్ధుల్లో చేరతాయి, సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తాయి. పిశాచంకి మనకి డిఫరెన్స్ ఏంటంటే మనకి బాడీ ఉంది, మన కోరికలు తీర్చుకోవడానికి సెన్సెస్ ఉన్నాయి, మనకు ఆకలిస్తే ఏదో ఒకటి తింటాం. అయితే అనేక జన్మల అభ్యాసం వల్ల సడన్ గా బాడీ వదిలిపోయిన తర్వాత ఇంకొక బాడీ, అంటే ఇందాక చెప్పుకున్న యాతనా శరీరం, యాతనా శరీరంలో కనీసం వీడి కర్మ అనుభవించడానికి, నరకంలో బాధలు అనుభవించడానికి ఒక శరీరం ఉంది. అది సూక్ష్మ శరీరం కాదు, డిఫరెంట్ బాడీ ఫ్రమ్ హ్యూమన్ బాడీ. యాతనా శరీరం అంటే బాధలు అనుభవించడానికి అనువైన శరీరం అది, కానీ అది కూడా ఒక శరీరం, గ్రాస్ బాడీ, ఫిజికల్ బాడీ అది కూడా, బట్ నాట్ హ్యూమన్ బాడీ. భోగ శరీరం సుఖాలకే. ఈ రెండూ కాకుండా కేవలం సూక్ష్మ శరీరంగా మిగిలిపోయినవే పిశాచాలు. ఇప్పుడు మనం సాధన చేసిన వాళ్ళు ఎవరైనా, అంటే బాగా సాధన చేసిన వాళ్ళు ఉంటారు కదా సార్, అలాంటి వాళ్ళందరూ దెయ్యాలని, భూతాలని, పిశాచాలని చూడగలుగుతారంటారు. నిజమేనా? చూస్తారా వాళ్ళు? కొంతమందికి కనబడతాయి. కనబడతాయా? కొంతమందికి కనబడతాయి. కనబడకపోవడమే మంచిది, ఎందుకంటే ఎప్పుడు ఉంటాయి, మన చుట్టూతోనే ఉంటాయి. సాయంత్రం పూట వస్తాయి, అసుర సంధ్య వేళలో అవి ఊర్లోకి వస్తాయి. ఎక్కడైతే దీపం ఉంటుందో అక్కడ రావు. కొన్ని మంచి మహావిద్యలు చేసే వాళ్ళ దగ్గర ఉండవు. వాళ్ళ చుట్టూ ఆరా అనేది ఎంత దూరం ఉంటే అంత దూరం అవి రాలేవు.
అయితే ఈ పిశాచాలకి ఏంటంటే బాడీ తోటి అనేక సంవత్సరాల నుంచి భోజనము, పానీయము ఇది అలవాటైంది కదా సూక్ష్మ శరీరానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక మాజా డ్రింక్ ఇష్టం అనుకోండి, మాజా టేస్ట్ అనేది మైండ్‌లో రికార్డ్ అయింది. అవును. మళ్ళీ మనం కూల్ డ్రింక్ షాప్‌కెళ్తే మాజా తీసుకుందాం అని మళ్ళీ మనకు ప్రేరణ వస్తుంది కదా! కరెక్టే. అట్లనే పిశాచాలకు కూడా బాడీ వదిలిపోయింది గానీ ఆశలు అంతే మిగులుతాయి. ఆ ఆశల దృష్ట్యా వాళ్ళు ఇంకొక ఏదన్నా వాడి మీదకో, వీడి మీదకో దూరి ఆ ఆశలు తీర్చుకుందాం అని చూస్తుంటారు. అవి వాటి కష్టాలు. అప్పుడు హార్మ్ చేస్తాయా చేయవా మరి ఆ పర్సన్‌కి? ఖచ్చితంగా హార్మే. ఎందుకంటే వాడి షెడ్యూల్ వాడు ప్రశాంతంగా వాడి ఉద్యోగానికి వాడు పోదాం అనుకుంటుంటే ఎమ్మటే ఇది రైల్వే స్టేషన్ తీసుకెళ్తే అది హార్మే. ఓకే. మరి అలాంటి వాటిని వదిలించొచ్చా సార్? అవి వదిలించే విద్యలు కూడా ఉంటాయంటారు? ఉన్నాయి. ఈ కాశీలో కపాల భైరవ టెంపుల్‌లో వదిలించొచ్చు. అంత దూరం వెళ్ళాల్సిందేనా కాశీ వరకు? లేకపోతే శ్మశానానికి రావాలి. శ్మశానంలో ఏం చేస్తారు సార్ వచ్చి? ఈ భూత ప్రేత పిశాచాలకి భేతాళుడు అధిపతి. అవును. భేతాళుడు అంటే శివుడిలో ఇంకొక రూపం. రూపం అవును. ఈ భేతాళుడిని గనక మనం తృప్తిపరచగలిగితే అంటే గుమ్మడికాయలు ఇట్లాంటి కొన్ని దీపాలు పెట్టే చిన్న చిన్నవే యాంటీ లీగల్ కాదు. ఆహా. అంటే ఇప్పుడు శ్మశానాల్లో అర్ధరాత్రి పూజలు కాదు ఇవి. అదే అదే సార్. పగలుపూటే ఏదో గుమ్మడికాయలు పెట్టి ఏదో చిన్న స్వస్తికులు ఇట్లాంటివి పెట్టి ఏదో దీపాలు ఇట్లాంటివి పెట్టేసి అయ్యా భేతాలు కాసి వదిలించంటే వదిలిస్తాడు. అలా కూడా పోతాయి అయితే. పోతాయి. పిల్లదయాలు కూడా ఉంటాయా సార్? బాల్యావస్థలో చనిపోయిన పిల్లలు ఉంటారా, ఆ, అవే పిల్లదయ్యాలు. ఓకే. అవన్నీ కూడా నేను అనుకున్నా దెయ్యాలకు పుట్టినయేమో అనుకున్నా. అలా కూడా ఉంటుంది. ఉండొచ్చు కదా. ఇలా కూడా ఉంటాయి. అయితే వీటి కోసం అని బలులు ఇస్తారు కొంతమంది అఘోరాలు. వాటిని ఉపయోగించుకొని వీళ్ళ పనులు చేసుకోవడానికి. కొంతమంది మంచి అఘోరాలు ఏం చేస్తారంటే వాటికి ఇంకొక జన్మ రావటానికి వీడి పుణ్యాన్ని ఖర్చు చేస్తారు. వీళ్ళు మంచివాళ్ళు. కానీ పిల్లదయ్యాలు ఉన్నాయి ఆ శ్మశానాల్లో. వాళ్ళు ఒకేసారి ఆర్తనాదాలతోటి వీళ్ళు పెట్టే స్వీట్స్ కానీ రక్త తర్పణలు కానీ తీసుకుంటాయి. అవి ఇది అఘోర ట్రిలాగీలో మీరు చూడొచ్చు. అఘోర విమలానంద స్టోరీ మొత్తం ఈ రాబర్ట్ స్వబోధ అని ఒక ఆయన రాశాడు. అతను ఒక ఫారినర్ రాశాడంటే మనం అంత తేలిగ్గా తీసేయాలి. ఎవరన్నా దగ్గర వాళ్ళు బంధువులు చనిపోయినప్పుడు ఇదివరకు ఇట్లాగా శ్మశానాలకు లేకపోతే ఆ బరియల్ గ్రౌండ్స్ ఏవైతే ఉంటాయి కొన్ని ప్లేసెస్ అక్కడికి తీసుకువెళ్లకుండా కొంతమంది ఫామ్ హౌసెస్లో వాళ్ళ పొలాల్లో అట్లా దహన సంస్కారాలు చేస్తున్నారు. దానివల్ల ఏమైనా ప్రమాదమా? చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఏం కాదు కదా. ఏం కాదు. ఎందుకనంటే ఎక్కడ చేసినా అసలు ఆ బాడీతో లింక్ వదిలిపెట్టేదే ఈ ప్రక్రియలు. ఏది ఈ పిండ ప్రదానాలు కానీ కర్మకాండాలు ఇవన్నీ ఏంటంటే వాడు మళ్ళీ ఈ అటాచ్మెంట్స్ గురించి మళ్ళీ ఇక్కడికే రాకుండా నెక్స్ట్ ఇంకొక చాప్టర్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు డెత్ అనేది లేదండి అసలు. ఇప్పుడు నిద్ర అనేది షార్ట్ డెత్, డెత్ అనేది లాంగ్ స్లీప్. అది కామా మాత్రమే. లైఫ్ అనేది అన్ఎండింగ్. మోక్షమే ఫుల్ స్టాప్. ఒక శరీరం పోయింది అంతే. ఇంకో శరీరానికి వాడు వెళ్ళటానికి మళ్ళీ ఇదే శరీరంతో అటాచ్మెంట్స్ ఉండకుండా ఉండటానికి కర్మకాండలు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ లింక్ కట్ అయింది, వాడిది ఎక్కడ తగలబెడితే ఏముంది? లింక్ కట్ అయితే ఇంకేముంది? ఇంకా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆడవాళ్ళు పిండ ప్రదానం చేస్తారు. ఆడవాళ్లే కొంతమంది ఈ మధ్య కాలంలో మగవాళ్ళు లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వలన వాళ్లే దహన సంస్కారాలు చేస్తున్నారు. అమ్మాయిలే మగవాళ్ళే చేయాలి, ఆడవాళ్ళు చేయాలి. అట్లాంటి రూల్స్ ఏమైనా ఉంటాయా? రూల్స్ అయితే ఉన్నాయి. శాస్త్ర నియమాల ప్రకారం వెళ్ళటం మంచిది. అంటే అవకాశం లేని వాళ్ళు ఉంటారు కొంతమంది, అసలు ఎవ్వరు ఉండరు. ఆ అవకాశం లేనప్పుడు ఎలా చేయాలనేది కూడా శాస్త్రంలో ఒక నియమం ఉంది. అంటే శాస్త్రం మృత్సృత్య వర్తతే కామకారతః న సిద్ధి నవాప్నోతి న సుఖం న పరాంగతిం తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితం. భగవద్గీత దైవాసుర సంపత్ విభాగ యోగం లాస్ట్ నుంచి 2వ శ్లోకం ఏం చెప్తుందంటే శాస్త్రంలో చెప్పిన విధానాలను పాటించిన వాడికి ఇహంలోనూ సుఖం ఉంది, పరంలోనూ సుఖం ఉంది. శాస్త్ర విధి మృత్సృజ్య అంటే వదిలేసి ఆ విధుల్ని వదిలేసి వర్తతే కామకారతః వీడి ఇష్టం వచ్చినట్టు వీడు ప్రవర్తించినట్లయితే కనుక నా సుఖం నా పరాంగతి. వీడికి ఇక్కడ సుఖం లేదు, పైన సుఖం లేదు. అందుకని ఆయా పండితుల ద్వారా తెలుసుకొని వాళ్ళు చెప్పింది వింటే మంచిది. ఇప్పుడు శ్మశానాల్లోకి కొన్ని ఏరియాస్లో లేడీస్ వెళ్ళరు, కొన్ని ఏరియాస్లో ఇప్పుడు తెలంగాణ సైడ్ లేడీస్ వెళ్తారు, ఆంధ్ర సైడ్ అసలు లేడీస్ శ్మశానంలోకి అడుగే పెట్టరు. అది మంచిది కాదని వాళ్ళు భావిస్తారు. బట్ ఇక్కడ మాత్రం అట్లాంటిది ఏమి ఉండదు. పిల్లలు ఆడవాళ్ళు కూడా శ్మశానంలోకి వెళ్తారు, వాళ్ళ సొంత వాళ్ళు దగ్గర వాళ్ళు బంధువులు చనిపోయినప్పుడు. అలా వెళ్ళొచ్చా వెళ్ళకూడదు? లేడీస్ శ్మశానాలకు వెళ్ళకపోవటం మంచిది. ఒకవేళ ప్రాంతీయ ఆచారం గనక ఉంటే ఎలా చేస్తే అప్పుడు మాట్లాడటానికి ఏం లేదు. అదే వాళ్ళ ఆచారం ఎలా ఉంటే అలా, అదర్వైజ్ వెళ్ళకపోవటమే మంచిది. ఎందుకంటే శ్మశానాల్లో మనకి తెలియని డైమెన్షన్స్ చాలా ఉంటాయి. మనకి తెలియదు కాబట్టి లేదనుకోవడం మూర్ఖత్వం. అంటే అది ఎలాంటిది అంటే సైంటిస్ట్కి మైక్రోస్కోప్లో అన్ని జీవాల గురించి వాడికి తెలుసు. అవును, వాడేదో ఆ జీవాలన్నింటినీ ఒక లిక్విడ్లో కలిపి ఒక గ్లాస్ మీద ఇట్లా పూసాడు అనుకోండి, మనకి అవి కనబడదు, మనకు తెలియదు. కానీ గంట ముందు వాడు మైక్రోస్కోప్లో చూసాడు అన్ని.
అవును. ఇక్కడ లేవు అనుకునే వాళ్ళు మనం మూర్ఖులం. ఎస్, అంతే కదా మరి. అట్లాంటిది శ్మశానం కూడా అదొక ల్యాబొరేటరీ. అక్కడ సాధన చేసుకునే వాళ్ళకి అది మొత్తం విధి విధానాలు తెలిసిన వాళ్ళకి అదొక ల్యాబొరేటరీ. అక్కడ ఏమేమి ఉంటాయో వాళ్ళకి తెలుసు. వాళ్ళే చెప్పారు, ఈ టైంలో వెళ్ళకండి, ఈ టైంలో వద్దు, మీరు వెళ్ళవచ్చు, మీరు వెళ్ళవద్దు. కాబట్టి వెళ్ళకపోవటం మంచి. చాలా జాగ్రత్తగా ఉండాలి శ్మశానంతో. ఇప్పుడు ఇదివరకు కట్టెలు అవన్నీ పెట్టి దహన సంస్కారాలు చేసేవాళ్ళు. ఇప్పుడు మారిపోయింది, మొత్తం ఎలక్ట్రికల్ చేస్తున్నారు అంతా. కొంతమంది చెప్తుంటారు ఎలక్ట్రికల్ దహనాలు మంచిది కాదు, న్యాచురల్గా అంతకుముందు కట్టెలతో ఎలా అయితే కాల్చేవాళ్ళు అలా కాల్చి ఆ అస్థికలు తీసి గంగలోనో లేకపోతే కాశీలోనో కృష్ణానది ఇట్లా నదుల్లో కలపటం మంచిది. ఇప్పుడు అది కరెక్ట్ కాదంటారు. నిజమా అండి? అట్లాంటిది ఏమన్నా ఉంటుందా? అగ్నిలో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో కూడా అగ్గిపుల్లతో వెలిగిస్తాం అవును. దీపం. లైటర్తో ఎందుకు వెలిగించాం? అదే అగ్నే కదా. ఇదేమో పెట్రోల్, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ కదా లైటర్ అంటే. కానీ లైటర్ ఎందుకో సిగరెట్లే కాల్చడానికే వాడతారు కదా సార్. మీరు సైకలాజికల్గా చెప్పారు, సిగరెట్లుగా తాగే వాళ్ళు ఉపయోగిస్తారన్న ఉద్దేశంతో నేను వాడను అని అంటున్నారు. మరి సిగరెట్లు బ్యాన్ చేసిన దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్మోక్ జోన్ కాదనుకోండి, ఇక్కడ దీపం పెట్టాలి అంటే సైకలాజికల్గా చెప్పారు. కానీ జనరల్గా ఏంటంటే అగ్నిలో రకరకాలు ఉన్నాయి. ఒక ఇంధనం ద్వారా వచ్చే అగ్ని వేరు, ఎల్పిజి నుంచి వచ్చే అగ్ని వల్ల కొన్ని వేరు. అందుకని మీరు కట్టెల పొయ్యితోటి వండిన పదార్థానికి, అవును, గ్యాస్ మీద వండిన పదార్థానికి టేస్ట్లో అట్లీస్ట్ సటిల్ ఖచ్చితంగా ఉంటుంది డిఫరెన్స్. ఇది ఈ భాగంలో మనం తెలుసుకున్న విషయం. ఆ భాగంలో కూడా కట్టెల మీద కాల్చే విధానానికి ఉండే ఫలితం వేరు, ఈ ఎలక్ట్రిక్ దాని మీద ఉండే ఫలితం వేరు. కాబట్టి వెనకటి నుంచి వచ్చే కట్టెల విధానమే కరెక్ట్. ఈ లేటెస్ట్ ఏదో అవి ఇంధనాలు దొరకట్లేదనో, పొల్యూషన్ అనో ఇట్లా చేయటం తొందరగా అయిపోతుంది, రకరకాల కాజెస్ తోటి ఆధారపడితే చెప్పలేం. కానీ ఇదైతే మంచిది, ఇదే కరెక్ట్. రైట్ స్వామి. చాలా విషయాలను, ఎందుకంటే పబ్లిక్కి కొన్ని తెలిసిన విషయాలు ఉంటాయి, కొన్ని తెలియని ఉంటాయి, కొన్ని తెలిసి కూడా చేయలేకపోతారు, కొన్ని ఏమో తెలియక చేస్తారు. మొత్తానికైతే అన్నింటినీ మీరు చాలా డౌట్స్ని క్లియర్ చేశారు. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ సో మచ్.